హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా కృతిమివాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందహాసా స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమో నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. శుభం భయాత్. వ్యాకరణం చదివేటప్పుడు గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ముగ్గురు వ్యాకరణ శాస్త్రవేత్తలునే పాణిని కాత్యాయని వీళ్ళ ముగ్గురు ప్రార్థన అనేటువంటిది అయిన తర్వాతనే పాఠం మొదలు పెట్టేవాళ్ళు. వాళ్ళని స్మరించిన తర్వాతనే అట్లా అనమాట. ఏది ఆ వంశ ఋషిభ్యం అని చెప్పాను. అక్కడ 3 శ్లోకాలు ఉంటాయి వ్యాకరణానికి. ఆ వ్యాకరణానికి సంబంధించినటువంటివి ఆయన మహానుభావులు వాళ్ళని స్మరించుకొని వ్యాకరణం మొదలు పెట్టేవాళ్ళు. అట్లనే మనం కూడా ఏంటనంటే దేనికి బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఈ గురు పరంపరని ఒక్కసారిగా మనం స్మరించుకుంటాం. గురు పరంపర కూడా ఒకసారి చెప్పాను కూడా మీ గురు పరంపర ఎట్లా వచ్చిందో అని అంటే మనకి చివరికి గురువు గారు ఎవరైనంటే ఆ పరమాత్మయే. అందుకని మనం గురు బ్రహ్మ అని మొదలు పెడతాం. గురు బ్రహ్మ అని మొదలు పెట్టడంలో ఎక్కడికి పోతాం? అన్నిటికన్నా పైన ఉన్నటువంటి గురువు గారు ఆ పరబ్రహ్మను స్మరించుకొని చివరికి మనకి గురువు గారు ఎంతవరకు వస్తున్నాడంటే శంకరాచార్య దగ్గర నుంచి అక్కడి నుంచి వరుసగా గురు పరంపర వస్తూ వస్తూ అలానే అట్లా 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 వస్తూ చివరికి క్రమంగా మా గురువు గారి దగ్గర అక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నా దగ్గర నుంచి మళ్ళీ చదువుకొని మళ్ళీ మీ దగ్గర నుంచి దీన్ని గురు పరంపర అంటారు. ఈ గురు పరంపరని మనకు బృహదారణ్యకోపనిషత్తులో సుమారుగా 100 మంది ఋషులు ఉంటారు. ఆ గురు పరంపర ఎట్లా ఇచ్చారో బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. ఆ ఋషుల పేర్లన్నీ కూడా వింటుంటే మనకి ఏదో మనకి కొద్దిగా ఋషుల పేర్లు మాత్రం తెలుస్తుంది, కానీ ఇంతమంది ఉన్నారు ఆ ఋషులు అని అనిపిస్తుంది. అందువన్నమాట. అందుకని గురు పరంపరని ముందు అనుకొని దీనిలోకి చాందోగ్యంలో ప్రవేశించున్నాము. చాందోగ్యంలో 5వ ఖండంలో మనం చెప్పుకున్నటువంటి విశేషాలను ఐదవ ఖండంలో చెప్పుకునేటువంటి విశేషాలను ఒకసారి దీనిలో ఉద్గీధం అనేటువంటి విశేషాన్ని ఉత్తు గీధం అనేటువంటి 3 పదాలని విడగొట్టారు. ఉత్తు గీధం అనేటువంటి ఈ ఉత్తు గీధం అనేటువంటిది ఏంటంటే ఉత్తు అంటే ప్రాణం అని, అలానే గీ అంటే వాక్ అని, ధమ్ అంటే అన్నం అని. ఈ ఈ మాట మనకు ఏమిటంటే దీని వలననే మనిషి అనేటువంటి వాడు వస్తున్నాడని, ఇంకా ఈ 3టికి సంబంధించినటువంటివి 3 రకములైనటువంటివి కూడా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటంటే 3 లోకాలు అంటే భూహు భవః సువః. భూర్లోకము, భువర్లోకము, సువర్లోకము ఈ 3 లోకాలు కూడా ఉత్తు గీధం. ఈ ఉత్తు అనేటువంటిది అన్నిటికన్నా పైన ఉంటుంది కాబట్టి సువర్లోకం ఇది. అట్లా అనమాట. అనగా ఈ 3 లోకములు కూడా ఉద్గీధములోనే ఉన్నాయి అని చెబుతున్నాడు. కాబట్టి ఈ ఉద్గీతాన్ని ఎవరైతే ఉపాసన చేస్తుంటారో వాళ్ళకి ఆహారం సమృద్ధిగా లభిస్తుంటుంది. అనగా అర్థం అన్నాడు వాళ్ళకి పోషణ అని అర్థం. పోషణ అంటే అర్థం ఏమిటనమాట? విష్ణుమూర్తి చేసేటువంటిది ఏంటి? సృష్టి స్థితి లయాల్లో పోషణ. అనగా పోషణ అంటే రక్షించటం, అన్నం పెట్టడం, ఇటువంటివన్నీ అర్థం. కేవలం పోషణ అంటే అన్నం పెట్టడం అని కాదు అర్థం, రక్షించడం అని కూడా అర్థం. ఇలా విధం ఉంటుంది ఫలము. అట్లానే మంచి వాక్కులు కూడా వస్తాయి. ఇంకొక విశేషం ఏంటంటే కోరికలు కూడా నెరవేరుతాయి. అన్ని విశేషాలు ఫలశ్రుతిలో చెప్తున్నది. అటువంటి ఈ ఉద్గీతాన్ని అనగా ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలనో మొట్టమొదట ఉత్తు, తర్వాత మధ్యమము, తర్వాత చివరికి వచ్చేటప్పటికల్లా
ఆ పరమ శాంతంలో లీనమైపోతుంది ఆ చివరకు ఉన్నటువంటి ఆ ఓంకారం. ఆ విధంగా 3 విధాలుగా ఉండేటువంటి ఆ ఓంకారమును ఉచ్చరించాలి. ఏ ఏ సందర్భాల్లో ఉచ్చరించాలి అని అంటే, మనం పారాయణ చేసేటప్పుడు ఉచ్చరించాలి ఒకటి. రెండోది ఏంటంటే, పారాయణ చేసేటప్పుడు మనం ఏం చెబుతారంటే విష్ణు సహస్రనామం చెబుతున్నాం అనుకోండి, ఆ విష్ణు సహస్రనామం చెబుతున్నాడంటే విష్ణు దేవత అనుష్ఠుప్ ఛందః అని ఈ విధంగా చెబుతాం కదా. అట్లనే లలితకు కూడా చెబుతుంటాం కదా. కాబట్టి ఓంకారం చెప్పి అవి చెప్పాలి అని కూడా చెప్పాడనమాట. అట్లా ఈ విధంగా చెబుతూ మనకు ఒక్కసారిగా గీతలో ప్రణవ సర్వ వేదేషు అంటే 7లో 8వ శ్లోకం. 7లో ప్రణవ సర్వ వేదేషు సమస్తమైన వేదములలో ఈ ప్రణవము ఓంకారం ఉన్నది. అలానే 10:25లో అనగా విభూతి యోగంలో కూడా గిరామస్మి ఏకమక్షరం, గిరాం అస్మి ఏకమక్షరం, ఈ ఒకటైనటువంటి అక్షరం ఉన్నది అని చెబుతూ పంచమ ఖండంలో కూడా ఉద్గీతము అంటే ప్రణవము, ప్రణవం అంటేనే ఉద్గీతము, ఈ రెండిటికి కలిపితేనే ఆదిత్యుడు. ఇక్కడి నుంచి ఆదిత్య ఉపాసన వస్తున్నది. ఆదిత్య ఉపాసన పంచమ ఖండంలో అనమాట. ఆదిత్యుడే ఉద్గీతము అని అన్నారు. ఏమిటి అని అంటే దీనిలో విశేషం ఓమితి ఏష స్వరన్ ఏతి స్వరన్, ఓం ఇది ఓం అని అంటూ ఆ ఆదిత్యుడు సూర్యుడు వస్తూ ఉన్నాడు అని చెబుతున్న అర్థం. అంటే అర్థం ఏమిటనమాట, స్వరన్ అనేటువంటి ఈ క్రియాపదానికి స్మరించటం అని అర్థం, రావటం నడవటము పైకి రావటం అనే 2 అర్థాలు ఉన్నాయి. కాబట్టి వస్తున్నాడు అని అర్థం. అనగా సూర్యుడు ఉదయించి ఆకాశంలో వస్తున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ అని విశేషం. అట్లా అటువంటి ఆదిత్యుణ్ణి ఓంకారంతో ఉపాసించినటువంటి విశేషాలు చెబుతున్నాడు. ఇక్కడ ఆదిత్యుణ్ణి ఉపాసించటం అనేటువంటి 2 విధాలు ఉన్నాయి. మొట్టమొదటి విధం కౌశీతికి చెబుతున్నాడు. ఈ కౌశీతికి ఏం చెబుతున్నాడంటే, కేవలం ఆదిత్యుడిని అనగా బింబం, ఆ సూర్య బింబాన్ని ఉపాసిస్తే ఫలితం ఒక్క పుత్రుడే కలిగాడయ్యా నీకు. ఆ సూర్యుల్లో ఉండేటువంటి సహస్ర కిరణ, సూర్యుడికి పేరేమిటి అని అంటే సహస్ర కిరణ, 1000 కిరణములు కలవాడు అని అర్థం అనమాట. ఆ 1000 కిరణములను కనుక ఉపాసిస్తే అనేక మంది పుత్ర సంతానం కలుగుతుంది. ఇది రెంటిలో ఉండేటువంటి భేదము అని చెప్పాడు. కాబట్టి సూర్య కిరణములను ఉపాసించటము, సూర్యుని ఉపాసించటము అనేటువంటివి ఈ విశేషాలు చెబుతూ, ఆదిత్యుని రూపము బింబంగా ఉపాసించిన ఒక పుత్రుడు కలుగుతాడు. కేవలం ఒక బింబాన్ని మాత్రమే, ఉదయిస్తున్న సూర్యుడిని చూసి బింబములకు మాత్రమే నమస్కరిస్తూ ఉన్నటువంటి వాడు. అంటే ఆయన మనసులో ఎప్పుడు సూర్య బింబమే కనబడుతూ ఉంటుంది. అటువంటి వాడికి ఫలితం ఒక్క పుత్రుడు అంటే ఫలితం తక్కువ అని అర్థం. అయితే ఈ ఫలితం ఎక్కువ అనేటువంటిది ఎక్కడ చూపిస్తున్నాడు అని అంటే, కిరణములు ఉపాసించిన అనేక పుత్రులు, కిరణములు సహస్ర కిరణుడు, ఆయనకు 1 2 కిరణములు సహస్ర అన్నారు. సహస్ర అనే పదానికి ఏమిటంటే సహజంగా లౌకికార్థంలో 1000 అని వస్తుంది. ఇక్కడ లౌకికార్థంలో 1000 అని వస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా ఏమని అర్థం చేసుకోవాలంటే అనేక కిరణములు, లెక్కలేనన్ని కిరణములు అని అర్థం అనమాట. అన్ని కిరణములు ఉన్నటువంటి వాడు. అందుకని లెక్కలేనన్ని కిరణములు అని చెప్పవలసి వచ్చినప్పుడు సహస్ర అనే పదాన్ని వేస్తారు. అందుకని గీతలో కూడా ఆ పరమాత్మ ఉదయిస్తున్నప్పుడు సహస్ర పదయు అనే మాట వేశాడు అక్కడ. అట్లా అనేక అనేటువంటి మాట అట్లా అనమాట. అనేక అనే పదాన్ని వేస్తారు. కిరణములు ఉపాసించాలి. కిరణములను ఉపాసిస్తే అనేక కిరణములు అంటే ఫలితం ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఆ విషయం చెప్పాడు అనమాట. అట్లా ఆ విధంగా దానిలో చెబుతూ ఇంకా విశేషంగా మనకు ఉద్గీతోపాసనలో ఇంకా చెబుతున్నాడంటే ఏంటంటే, దీనిలో ఉద్గీతోపాసనలో మంత్రం ఏంటంటే ఇయమేవా, ఇక్కడ ఏ మంత్రం అని అంటే ఇది ఇక్కడ చెబుతున్నాను. ఇక్కడి నుంచి ఒక విశేషంగా వస్తుంది. ఎక్కడంటే ఇది 6వ ఖండం, 6వ ఖండము 30వ పేజీ, 6వ ఖండము 30వ పేజీ లాస్ట్ లో ఉంది చూడండి. ఆ పదాన్ని విడదీయాలి. ఇయమేవర్గగ్ని సామహా, ఈ పదాన్ని విడదీస్తే ఇయం ఏవ రుక్ అగ్ని సామహ,
అది మంత్రం దీనిలో. ఇయం ఏవ రుక్ అగ్ని సామః, ఇయం ఏవ రుక్ అగ్ని సామః. ఇక్కడి నుంచి ఒక విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఇవాళ. ఏమిటంటే ఈ పృథివీయే రుక్కు, ఇయమేవ రుక్ అగ్ని సామః. ఈ పృథివీయే రుక్కు, ఈ పృథివీయే రుక్కు, అగ్నియే సామ అని చెబుతాడు. ఇక్కడ రెండు విశేషాలు తీసుకొస్తున్నాడు. ఏమిటంటే ఋగ్వేదము సామవేదం అని రెండు వేదాలు తీసుకొస్తున్నాడు. ఈ ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలని సామవేదంలో పఠిస్తారు అని ఇది మనం కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఋగ్వేదంలో ఉండేటువంటి వాటిని సామవేదంలో కూడా పఠిస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే చెప్తున్నది ఈ పృథివీయే రుక్కు ఒకటి, అగ్నియే సామ. అంటే ఋగ్వేదము సామవేదాలని రెండుతోటి చెప్తున్నాడు పోల్చి. ఏమిటంటే ఋగ్వేదముని రుక్కుని పృథివీతోటి, సామనేమో అగ్నితోటి పోల్చి చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏమిటి దీనిలో విశేషం అని అంటే ఒక్కటే. ఇక్కడ ఋగ్వేదము సామవేదం అనేటువంటిది ఒక్కటే అనేటువంటి విషయం చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే పృథివీ రుక్కు ఎట్లా అయినది, అగ్ని సామ ఎట్లా అయినది అనేటువంటి విషయాన్ని తర్వాత తదేతత్ ఏతస్యాం అనేటువంటి దీనిలో చెబుతున్నాడు. ఏమిటంటే తద్ ఏతస్యాం రుచ్యధూఢం సామ తస్మాత్ రుచ్యధ్యూఢం సామ గీయతే. ఈ సామ ఈ రుక్కులందు అధిష్ఠితమై ఉన్నది, సామ ఈ రుక్కులందు అధిష్ఠితమైనది. కావాలని రుక్కులందు అధిష్ఠితమై ఉన్న సామగానము చేయబడును. ఏమిటి దీని యొక్క భావం అనేటువంటి దీనిలో ఏమిటంటే ఋగ్వేదము సామవేదము ఈ భిన్నములు అనుకుంటారేమో, కాదు, ఈ రెండు ఒకటేను. ఋగ్వేదము సామవేదము రెండు భిన్నములు కావు, ఇది ఒకటి. అలాగే ఈ పృథివీ ఈ అగ్ని కూడా ఈ రెండు కూడా స అమ అనేటువంటిది చెబుతున్నారు. ఏమిటి దీని యొక్క విశేషాలు అనేటువంటి దానికి ఇక్కడ వివరణలో శంకరులు ఇస్తున్నారు. దీనికి ఏమిటంటే ఆ ఈ అగ్ని, ఆ ఈ అంటే ఆ చెప్పబడినటువంటి అగ్ని అనే సామ ఈ పృథివీ అనే రుక్కునందు అధిష్ఠితమై, ఈ పృథివీ అనే రుక్కునందు పృథివీని రుక్కుగా భావించి చెబుతున్నారు. ఇక్కడ ఋగ్వేదము సామవేదము ఈ రెండుతో అధిష్ఠితమైనదిగా చెబుతున్నారు. అనగా సామ రుక్కు పైన ఉన్నట్లుగా, సామ మంత్రములు రుక్కు పైన ఉన్నట్లుగా అగ్ని పృథివీపై ఉన్నదని అర్థము. ఈ కారణం వలన ఈనాటికి కూడా సామగానమును చేసే విద్వాంసులు రుక్కుపై అధిష్ఠితమైన సామనే గానము చేయిస్తున్నారు. అనగా సామవేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. ఈ ఋగ్వేదంలో ఉన్న మంత్రాలను రుక్కు సమములు పరస్పరం పూర్తిగా భిన్నమైనవి అనుకుంటున్నారేమో, కావు. ఈ పృథివీ అగ్నులు కూడా అట్టివే. అది ఎట్లు ఏటి రెండు సామ్యం చెప్పుకుంటున్నారు. ఋగ్వేదం సామవేదం ఒకటేనండి అన్నారు. అట్లనే భూమి అగ్ని కూడా ఒకటేనండి అని చెబుతున్నారు. ఈ రెండింటి వీటికి తేడా ఏం లేదండి అని చెబుతున్నాడు. ఇది ఎక్కడి తీసుకుపోతాడు అనుకంటే చూడండి విశేషం. ఈ పృథివీయే సామ అనేటువంటి రెండు అక్షరాలు ఒక పదం, సామ అనేటువంటి ఒక పదం. ఈ పదంలో రెండు అక్షరాలను విడగొట్టాడు. సా అనే అక్షరాన్ని విడగొట్టి పృథివీని చేశాడు, మా అనేటువంటి దాన్ని విడగొట్టి అగ్నిని చేశాడు. కాబట్టి సామ అని అంటే అటు పృథివీ అని అగ్ని అని రెండు కలిసినటువంటి ఒక పదము, రెండిటికి ఒకటే పదం చెబుతున్నాడు ఇక్కడ. ఇయమేవ స అగ్ని అమహ తత్సామ. సామ అనే పేరులోని సగము శబ్దమైన సా అనే ఈ పృథివిని నిర్దేశిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పృథివీ అగ్నుల జంటను బోధించినది కనుక ఈ జంట సామయే. కాబట్టి పృథివీ అగ్ని ఈజ్ ఈక్వల్ టు రుక్కు సామ. పృథివీ అగ్ని ఈజ్ ఈక్వల్ టు రుక్కు సామ. మనకు పృథివీ అగ్ని అనేటప్పటికీ పంచభూతాల్లో ఒక రెండు వచ్చినాయి అనమాట. ఈ పంచభూతాల్లో రెండు రుక్కు సామలు అని చెబుతున్నాడు. కావున పృథివీ అగ్నుల జంట రుక్కు సాముల వలె సర్వకాలాల్లో కలిసే ఉంటాయి, భిన్నాలు కావు అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇక్కడ విశేషం ఏంటంటే అంతరిక్షమేవా. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాడంటే రుక్కు సామలు పృథివీ అగ్ని ఒక జంట చెప్పాడు. అది ఇక్కడ చెబుతున్నది ఏమిటి, ఏం చెప్పాలనుకున్నారనంటే రుక్కు సామలు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఈ రుక్కు సామలు అనేటువంటి ఒక జంట పదాలతో చెబుతున్నారు. ఈ జంటలు ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఇంకా మీకు
ఇంకో కొంచెం దూరం నడిస్తే గానీ క్లియర్ కాదు. అది వస్తుంది. ఏమిటంటే ఇప్పుడు పృథివీ అగ్ని చెప్పాడు. ఈ పృథివీ అగ్ని రుక్కు సామ అని చెప్పాడు ఇంతవరకు. చెప్పిన తర్వాత అట్లనే ఇంకొక జంట కూడా చెబుతున్నాడు. ఏమిటంటే అది అంతరిక్షమేవ రుక్కు వాయు సామ. అంతరిక్షమేవ, అంతరిక్షాన్ని గురించి కూడా చెబుతున్నాడు. ఏమిటంటే అంతరిక్షం అంటే దీనిలో విశేషము, దీనిలో అంతరిక్షమేవ, అంతరిక్షము అనేటువంటిది ఒక రుక్కు, వాయువు అనేది సామ. పంచభూతాల్లో 2 వచ్చినాయి ఇంత క్రితం, పృథివీ అగ్ని వచ్చింది. ఇప్పుడు ఏమొస్తున్నాయంటే అంతరిక్షము వాయువు వస్తాయి. అంతరిక్షం అంటే ఆకాశం, ఆకాశము రుక్కు, వాయువు సామ. అది కాబట్టి రుక్కు సామలు ఏమిటంటే అంతరిక్షము వాయువు. మనకు కనబడుతున్నటువంటి అంతరిక్షము వాయువులు ఉన్నాయి పంచభూతాల్లో, వాటిల్లో కూడా రుక్కు సామలు ఉన్నాయి. అలానే ఇంత క్రితం చెప్పుకున్న పృథివీ అగ్నుల్లో కూడా రుక్కు సామలు ఉన్నాయి అని చెప్తున్నాడు. చెప్పి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అంతరిక్షం ఏమో సా అని చెప్పుకోండి, వాయువుకేమో మా అంటే అమ, సా ప్లస్ అమ, సా ప్లస్ అమ విడగొడితే సా ప్లస్ అమ అనమాట. కాబట్టి అంతరిక్షము వాయువు అనేటువంటి సామ అనేటువంటి దానిలో ఉన్నది అని చెబుతున్నాడు ఇట్లా. కాబట్టి ఈ 3వ మంత్రంలో అట్లనే చెబుతూ అదే విధంగా ఎక్కడ తీసుకొస్తున్నాడంటే ద్యౌరేవా, 3వ మంత్రంలో కూడా ద్యౌరేవా ద్యౌరేవ రుక్ ఆదిత్య సామ తదేతదేతస్యాం వృత్స్యద్యూఢం సామ తస్మాత్ వృత్స్యద్యూఢం సామ గీయతే ద్యౌరేవ స ఆదిత్యః అమహ తత్సామ అనేటువంటి దీనిలో కూడా ఇక వరుసగా దీనిలో ద్యులోకం అనేటువంటి దాన్ని సా అని, ఆదిత్యుడు అనేటువంటిది అమ అనేటువంటి చెప్తున్నారు. అయితే ఇక్కడ పంచభూతాల్లో మనకి అంతరిక్షము వచ్చింది, ఆ తర్వాత వాయువు వచ్చాయి, తర్వాత ఇంకా ఏం చెబుతున్నారంటే ద్యులోకం అనేటువంటిది వస్తున్నది. ద్యులోకం అనేటువంటిది భూహు భువస్వహలో ఉండేటువంటి ఒక లోకము. ఈ లోకము ద్యులోకం పైది. ఈ దాది రుక్కు చెప్పాడు. ఆదిత్య అనేటువంటి సామ అని చెప్పాడు, సామతోటి చెప్పాడు. ఆదిత్యుడు ద్యులోకము అనేటువంటిది సామతోటి చెప్పి ద్యులోకమేమో సా అని చెప్పాడు, ఆదిత్యుడేమో అమాతోటి పోల్చి చెబుతున్నాడు. చివరికి ఏంటి లక్ష్యం ఏమిటి? సామ అనేటువంటిది వీటన్నిటిలో నిండి ఉన్నది అని చూడటం. అది ఎలాగా నిండి ఉన్నదో వరుసగా చెబుతూ ఇంకొకటి కూడా చెబుతున్నాడు. నక్షత్రములేమో రుక్కు, చంద్రుడేమో సామ, నక్షత్రములేమో సా, చంద్రుడేమో. కాబట్టి నక్షత్రములు చంద్రుడు, నక్షత్రాలకి చంద్రుడికి చెప్పాడు. అందుకని నక్షత్రాణం అహం శశి అన్నాడు కదా. అనగా నక్షత్రములు అనేటువంటిది ఒక భాగం తీసుకున్నాడు, దానిలో శశి అనేటువంటిది కనుక తీసుకొని భాగం తీసుకొని ఆయన శశి పరమాత్మ భాగంగా చెప్పాడు. ఆ విషయాన్ని కూడా నక్షత్రములు శశి అనేటువంటిది కూడా ఒక భాగం తీసుకొని సామలో చెప్పాడు. అలానే ఇంకొక అత్యంత విశేషమైన దానికి పోతున్నాడు, ఇంకా దూరం వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే అధ యదేత 5వ మంత్రంలో ఒక విశేషం చెబుతున్నాడు. 5వ మంత్రం ఇదంతా ఎక్కడికి తీసుకుపోతాడో ఇంకో కొంచెం అయిన తర్వాత అర్థమవుతుంది. 5వ మంత్రంలో ఏం అధ ఏతద్ ఆదిత్య శుక్లం, శుక్లం అంటే తెలుపు. ఇక్కడ ఏంటంటే ఆదిత్యుడిపై తెలుపు ఉన్నది, అనగా ఆదిత్యుడిపై తెల్లంటే తెల్లని కిరణాలు కనపడుతున్నాయి ఒకటి. ఆ తెల్లని కిరణాలేమో రుక్కు. ఆదిత్యంలో నీలవర్ణము ఉన్నది, నీలవర్ణము నల్లనైనటువంటి ఒక కాంతులు ఉన్నాయి. అనగా ఆదిత్యుల్లో ఏంటంటే అతి నీల లోహిత కిరణాలు ఉన్నాయి అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం. అదనమాట, అటువంటి కిరణాలు ఉన్నాయి, వాటినేమో సామ. కాబట్టి ఆదిత్యంలో ఉండేటువంటి తెలుపు నలుపు అనేటువంటివి కూడా రుక్కు సామలు, ఋగ్వేదము సామవేదములు అని చెబుతున్నాడు. ఈ రుక్కు సామలు అన్ని చోట్ల నిండి ఉన్నాయి, ఎక్కడెక్కడ నిండి ఉన్నాయో చెబుతున్నాడు. అది చెబుతూ 6వ మంత్రంలో ఒక విశేషం, అత్యంత విశేషం వస్తున్నది. 6వ మంత్రంలో ఇక్కడ 6 ఎదతే చెప్పు శుక్లం అని 6వ మంత్రానికి ఒక విశేషం చెప్తున్నాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇదంతా ఏంటనమాట, సూర్యుడి దగ్గరికి వచ్చేసేసాడు. సూర్యుడి దగ్గరికి వచ్చేసేసి ఇక్కడ ఒక విశేషం చెప్తూ కూర్చున్నాడు. ఇక్కడ ఏమిటనంటే తస్య యథా కప్యాసం పుండరేకమేవ అక్షిణీ తస్య ఉదేతి నామా. ఇది ఇక్కడ విశేషమే. ఏమిటంటే ఆదిత్యునిలో ఉన్నటువంటి ఇవన్నీ చెప్పుకున్నాం, సరే అయిపోయింది కదా.
ఏమిటి దీనిలో విశేషం అంటే ఆదిత్యుల్లో ఒక పురుషుడు ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ పురుషుని గురించి చెబుతున్నాడు. ఈ పురుషుడు ఎలా ఉన్నాడుట అంటే కన్నులేమో కోతి పృష్ఠము వంటి పద్మము వంటివి. ఆ పురుషులకు ఉత్ అని ప్రసిద్ధి. ఇక్కడ ఆదిత్యుడి దగ్గరకు వచ్చి చెబుతూ ఉత్ అనేటువంటి ఒక శబ్దాన్ని తీసుకొస్తున్నాడు. ఆ పురుషునకు ఉత్ అని ప్రసిద్ధి. ఒక పురుషుడు ఉన్నాడు. అయితే సరే ఉన్నాడయ్యా, ఉంటే ఏంటంటావు? ఆయనకి కన్నులు ఉన్నాయి. కన్నులు ఎట్లా ఉన్నాయి? పద్మముల్లాగా ఉన్నాయండి. పద్మం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఎర్రగనైనటువంటి వాటితో పోల్చాలి. అందుకని ఎర్రనైనటువంటి దాన్ని పోల్చి వచ్చేటప్పటికి ఈ మంత్రంలో కప్యాసం అని చెప్పాడు. కప్యాసం అంటే కపి అంటే కోతి, ఆసం అంటే ముడ్డి, పృష్ఠం అంటే కోతి ముడ్డి ఎర్రగా ఉంటుంది. కోతి ముడ్డి ఎట్లయితే ఎర్రగా ఉంటుందో అంతటి ఎర్రనైన కన్నులు కలిగినటువంటి వాడు ఆ పురుషుడు అని చెప్పాడు. దీని మీద పెద్ద చర్చలు జరిగినాయి. ఏమిటి చర్చలు అంటే ఈయనని పురుషుడిని, లోపల ఉన్న పురుషుడు ఆ పరమాత్మని యొక్క కన్నుల్ని పద్మం వంటి కన్నులు అంటే సరిపోతుంది కదయ్యా. కప్యాసం పుండరీకం, కప్పి అంటే కోతిని తీసుకొచ్చావేవయ్యా, నీ చూపవా? మా మిత్రుడు కుక్కలాంటి వాడనంటే వాడి కోపం వస్తుంది. అది నీ చూపం అది. కాబట్టి కోతిని తీసుకొచ్చావేవయ్యా నువ్వు అని ఇక్కడ అర్థం వస్తుంది. మంత్రమే అందులో, తనే సృష్టించింది ఏం కాదు కదా. దీంతో అటు శంకరులు ఏమన్నారనంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే హీనోపమ. ఏమిటి దీనిలో హీనోపమ చెప్పేశాడే అని అంటుంటే శంకరులు కాదయ్యా, ఇక్కడ హీనోపమైనటువంటి దాన్ని అనేటువంటి అర్థం చేసుకోవాకండి, గుణములు అనేటువంటి దాన్ని తీసుకోండి, అంతేగాని హీనంగా చూడవాకండి ఇక్కడ ఆయన అట్లా సర్ది చెప్పి పక్కన పెట్టేశాడు. అసలు విషయం వస్తుంది. రామానుజుల వారు వచ్చాడు. రామానుజుల వారు వచ్చి ఆయన ఏం చెప్పాడనంటే కప్యాసం, కపి అనే దానికి అర్థం చెప్పాడు. క అంటే కమ్ అంటే జలం, జలం అంటే నీళ్లు అనమాట. పానము, పి అంటే పానము అని అర్థం అన్నమాట. నీళ్లను తాగువాడు. నీళ్లను తాగువాడు ఎవరు? సూర్యుడు. ఇప్పుడు కపి అంటే కోతిని మనం చెబుతాం మామూలుగా. ఇప్పుడు ఇంకొక అర్థం ఏమిటి? సూర్యుడు అని అర్థం వస్తుంది. ఎట్లా అనమాట. కాబట్టి ఆ సూర్యుడు ఏమిటనమాట, దీనిలో ప్రకాశింపజేస్తుంటాడు. సూర్యుడు రాగానే ప్రకాశించేవి ఏమిటి? కమలాలు, పద్మాలు ప్రకాశిస్తుంటాయి. కాబట్టి కపి రాగానే, సూర్యుడు రాగానే వాటి ముఖములు, హాస్య ముఖాలన్నీ వికసిస్తూ ఉంటాయి. ఏవి? కమలాలు, పద్మాలు. కాబట్టి అటువంటి కన్నులు కలవాడని రామానుజుల వారు అర్థం చెప్పాడు. రామానుజుల వారు అర్థం చెప్పేటప్పటికీ ఆ అర్థాన్ని అందరూ తీసుకున్నారు. ఇది బాగుందండి అని అన్నారు. ఈ అర్థం లోపల అంత దూరం ఎవరు పోలా, అందుకని ఆయన అర్థం చెప్పేటప్పటికి ఈ అర్థం దీన్ని ఉన్నటువంటి దోషం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అనుకుంటారో ఆ దోషం కాస్త పోయింది. కప్యాసం పుండరీకం. కాబట్టి ఆ పురుషుడి యొక్క ఆ కన్నులు ఎలా ఉన్నాయంటే పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం చెప్పుకున్నారు ఇక్కడనమాట అని చెప్పుకుంటూ 7వ మంత్రంలో సయేష సర్వేభ్య పాపభ్య ఉదిత ఉదేతిహ వై సర్వేభ్య పాపభ్యో ఏవం వేద. ఈ పురుషుడు సకల పాపాల నుండి పైకి అధిగమించినటువంటి వాడు, అనగా సకల పాపములు లేనటువంటి వాడు ఒక పురుషుడు సూర్యుడిలో ఉన్నాడు. ఈ అర్థం. ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తాడో అటువంటి వాడు నిశ్చయముగా సకల పాపముల నుండి విముక్తుడై పైకి వెళుతాడు, పైకి అధిగమించుతాడు, అనగా మోక్షమును పొందుతాడు అని అర్థం. అటువంటి పురుషుడు ఉన్నాడండి ఈ సూర్యుడిలో. సకల పాపముల నుండి విముక్తి అయినటువంటి వాడు అటువంటి పురుషుడు ఉన్నాడండి అని చెబుతూ ఈ పురుషుని గురించి ఇంకా చెబుతున్నాడు విశేషం. ఈయన ఏమిటంటే ఉద్గీతమునందు ఆదిత్యుడు ప్రాణము మొదలగు వాటిని భావన చేసినట్లుగానే ఆ హిరణ్య పురుషుణ్ణి ఉపాసనను. కాబట్టి లోపలికి వెళ్ళాం, మనకి లోపలికి వెళుతున్నాం. పైకి ఆదిత్యుడిని చూసి ఉద్గీతంగా ఉపాసన చేశాం. ఇప్పుడు లోపలికి వెళితే ఒక పురుషుడు కనపడ్డాడు. ఆ పురుషుడిని మనం ఉపాసన చేస్తూ ఉన్నాము. అది దీనిలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ రాను రాను ఒక విశేషంలోకి తీసుకుపోతాడు. ఇంకా ముందు
కాబట్టి ఆ సూర్యునిలో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి ఉపాసన చేయటము అనేటువంటి శృతి ఈ విధంగా చెబుతున్నది అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే తస్య రుక్కు చ సామ చ జ్యేష్ఠౌ తస్మాత్ ఉద్గీతః తస్మాత్ దేవో ఉద్గాత ఏతస్య హి గాత స ఏష ఏ చ ఆముష్యతు పరాంచో లోకాస్తేషాం చ ఇష్ట దేవకావానాం చ ఇతి అధిదైవతం. ఆ దేవునకు రుక్కు మరియు సామ అనేటువంటి రెండు గణుపులు అనేటువంటి ఉన్నాయి. అయితే ఉద్గీత రూపుడు కావుననే ఉద్గాత అనే వచ్చింది. ఎందుకంటే ఆ ఋత్విక్కు ఈ ఉత్తుగానం చేస్తున్నాడు. ఆ దేవుడు ఈ ఆదిత్య లోకము కంటే పైన లోకంలో గలవు అనేటువంటి చెబుతూ అసలు విషయం ఏమిటో వివరణలో శంకరులు వారు ఇక్కడ వివరంగా ఇస్తున్నాడు. ఏమిటంటే ఆదిత్య లోకమును పైన ఉన్నటువంటి ఒకటి కింద ఉండే లోకములను మరియు దేవతల కామల్ని శాసించేవాడు కాబట్టి ఆ పురుషునకు పృథివీ అగ్ని ఇత్యాది రూపములకు రుక్కు సామలు పర్వములైనట యుక్తియుక్తము. పైగా ఆ పురుషుడు పర్వములకు మూల కారణం. ఈ విధంగా ఈ దేవుడు గుత్తు అని ప్రసిద్ధి చెందినవాడు మరియు రుక్కు సామలే పర్వాలుగా కలిగినటువంటి వాడు కనుకనే రుక్కు సామలు పర్వలగుటను బట్టి ఈ పురుషుడు ఉద్గీతం అనే పేరును కూడా పరోక్ష రూపముగా శృతి చెప్పుతున్నది. దేవునకు పరోక్షంగా చెప్పుడు ప్రీతికరము అని చెబుతూ ఉత్తని ప్రసిద్ధిగాంచిన ఆ దేవుడు ఆదిత్యుని కంటే పైకి ప్రసరించి ఉంటే ఊర్ధ్వలోకములేవి గలవు. ఏం చెబుతున్నాడు దీనిలోనంటే ఆ ఆదిత్యుడిలో ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు ఉత్తు పైకి అని చెబుతున్నాడు. ఈ పైకి అనేటువంటి దానికి ఏమిటంటే దీనిలో ఊర్ధ్వలోకములకు అని అర్థం చెబుతున్నాడు. ఆ ఊర్ధ్వలోకములకు వెళ్ళేటువంటి వాడు ఊర్ధ్వలోకాలను చూసేటువంటి వాడు ఆ పురుషుడు అని ఇక్కడ చెప్పటం. ఇక్కడ చెప్పేది ఏంటంటే చివరికి మీకు శ్లోకం కూడా పంపించారు దీనిలో. అక్కడ తీసుకొస్తాడనమాట. ఏమిటనమాట, లోపల ఉన్నటువంటి ఆ పురుషుడు ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ పురుషుడు ఉత్తు అనగా ఉత్తు అంటే పైలోకములకు తీసుకొని వెళ్ళేటువంటి వాడు అని చెబుతూ ఆయన ఉత్తు గీత రూపుడకు దేవుని ఉత్తు గీతము ఆ ఉత్తు గీతం చేస్తుంటే ఆ పురుషుడు ఉత్తు పై లోకములకు తీసుకొని పోవును అనేటువంటి భావం చెబుతున్నాడు. ఉద్గీత రూపుడకు దేవుని స్వరూపము ఇందులో కనబడుతూ ఉన్నది అని చెబుతూ ఇక్కడ విశేషాలు ఏంటంటే దీనిలో ఒకసారి ఇక్కడ ఆదిత్యుడు ఎందుగల పురుషుడు మనకు కనబడుతున్నాడు. ఆ పురుషుడు ఎలా ఉన్నాడంటే బంగారుమయమైనటువంటి రూపము, బంగారమైనటువంటి ఒక శరీరము, దీంతో ఉన్నాడు ఆ పురుషుడు. ఒక మహర్షిగా ఉన్నాడు. మహర్షి అనేటప్పటికీ ఎలా ఉంటారనంటే గడ్డాలు ఇట్లా ఈ విధంగా ఉంటారు మహర్షి అనేటువంటి వాడు. అలా ఆ విధంగా ఒక మహర్షి ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ మహర్షి ఎలా ఉన్నాడంటే ఇదిగో ఈ విధంగా కప్యాసం పుండరీకం అని చెప్పుకున్నాం. అలా ఉన్నాడు అని చెబుతున్నాడు ఆ మనిషి. అలానే 7వ మంత్రంలో కూడా ఈ పురుషుడు సర్వ పాపములను అధిగమించినటువంటి వాడు. సూర్యునిలో ఉన్న సూర్యులో ఉండే పురుషుడు ఉత్తు అన్నింటికి అతీతుడు. ఇక్కడ మనకు ఉత్తు అనేటువంటి దానికి ఇక్కడ క్లియర్ అయినటువంటి ఒక అర్థం వచ్చింది. ఏమిటంటే ఉత్తు అంటే అన్నింటికి అతీతమైనటువంటి వాడు, సర్వమునకు అతీతమైనటువంటి వాడు ఎవరు అని ప్రశ్న వేస్తే పరమేశ్వరుడు అనండి, నారాయణుడు అనండి, ఇక ఏదైనా సరే మనం పేరు చెప్పుకోవచ్చు ఉత్తు అనేదానికి అని చెబుతూ 8వ మంత్రంలో ఇక్కడ చివరిలో 8వ సస్య రుక్య సావచ అనేటువంటి 8వ మంత్రంలో ఏం చెబుతున్నారంటే ఈ రుక్కు సాములు పరమేశ్వరుని యొక్క విశేషాలు చెబుతున్నాడు. ఏమిటంటే ఇవన్నీ కూడా జంటలు. ఇప్పుడు మనకి క్లియర్ వస్తున్నది. ఏం చెప్పాడు మనకి ఇప్పటిదాకానంటే పృథివీ అగ్ని చెప్పాడా? పృథివీ అగ్ని అనేటువంటిది ఏం చెప్పాడు? అమ చెప్పాడు. దాన్ని రుక్కు సామ అంటే రుక్కు సామలు అన్నిట్లో రుక్కు సామలు చెప్పుకుంటూ వస్తున్నాడు. పృథివీ అగ్ని అనేటువంటిది ఒక జంట చెప్పాడు. అది పరమేశ్వర స్వరూపమే. అంతరిక్షము వాయువు ఒక జంట చెప్పాడు. అది కూడా పరమేశ్వర స్వరూపమే. కాబట్టి స్వర్గము ఆదిత్యం చెప్పాడు. స్వర్గం ఉన్నది, ఆదిత్య పైకి చూస్తున్నాడు. ఆదిత్య
ఆ పైకి కూడా వెళుతున్నటువంటి కిరణములు అనమాట ఇది. ఇక్కడ స్వర్గము ఆదిత్య అనేటువంటిది కూడా ఇదొక జంట. నక్షత్రాలు చంద్రుడు చెప్పాడు, ఇదొక జంట. శుక్లకాంతి కృష్ణకాంతి. శుక్లకాంతి కృష్ణకాంతి అని అంటే ఇక్కడ సూర్యుడిలో ఉన్నటువంటి తెల్లనైనటువంటి కాంతి అని అర్థం. తెల్లనైనటువంటి కాంతి అనమాట. ఆ తెల్లనైనటువంటి కాంతి ఒకటి, అలానే నల్లనైనటువంటి కాంతి, నీలలోహిత కిరణాలు ఉంటాయి కదా, అది. ఈ రెండు కూడా, ఇవన్నీ కూడా రుక్కు సామలు. కాబట్టి ఏంటంటే ఈ 5 జంటల్ని కలిపి ఒకటిగా చూస్తే అప్పుడు ఆ పరమ పురుషుడు అని అర్థం. అది చివరికి చెప్పింది అది. ఇదంతా ఎక్కడికి వచ్చింది అనమాట? దీనిలో మొత్తం పృథివీ, అగ్ని, అంతరిక్షం, వాయువు అనేటువంటి ఈ 4 పంచభూతాలు వచ్చేసినాయి. పంచభూతాలు, ఒక జలం ఒక్కటే రాలేదు ఇక్కడ, అంతే. పంచభూతాలు వచ్చిన 4. ఇకపోతే ఈ నక్షత్రాలు, సో ఇవన్నీ చూసి ఇవన్నీ కూడా 3 లోకాలు వచ్చేసినాయి. ఇవన్నీ కలిపితే పరమ పురుషుడు అయినాడు. ఆ పరమ పురుషుడిని ఆయన ఋషిగా భావించి చెప్పాడు. అయితే మనకు తర్వాత వచ్చినటువంటి వాటిల్లో ఆ సూర్యుల్లో ఉండేటువంటి పరమ పురుషుడు ఎవరు, ఎలా ఉన్నాడు అనేటువంటి దానికి సగుణ రూపంలో వర్ణించి చెప్పారు. అదే మనకు మీకు పంపించినటువంటి సగుణ రూపంలో ఉన్నటువంటి ఆ నారాయణుడు. అంటే ఏంటనమాట, వీళ్ళు నారాయణుడుగా భావించి అందువలన సూర్యుడికి సూర్యనారాయణ అని పేరు పెట్టారు. సూర్యుడే అసలు, ఆయన పేరు ఒరిజినల్ సూర్యుడే, కాబట్టి నారాయణ అనే పేరు తగిలించేశారు. ఆ నారాయణుడు ఎలా ఉన్నాడు అని అంటే ఈ భావన చేయాలి. అంటే సూర్యుడిని చూస్తున్నప్పుడు, ఆదిత్యుని చూస్తున్నప్పుడు ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఈ రూపము, ధ్యాయే సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ, ఆయన ఉన్నది నారాయణుడు. సదా సవితృమండల మధ్యవర్తి, ఆ సవితృమండలం మధ్యలో కూర్చున్నాడు, సెంటర్లో, సూర్యుడి సెంటర్లో ఉన్నాడు. సరసియాసన సన్నివిష్ట, ఎలా ఉన్నాడంటే పద్మములో కూర్చొని ఉన్నాడు ఆయన. సూర్యునిలో ఒక పద్మం ఉన్నది, ఆ సెంటర్లో, ఆ పద్మంలో ఈయన కూర్చొని ఉన్నాడు నారాయణ. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన వర్ణన, కేయూరవాన్ మకర కుండలవాన్, భుజములకు కేయూరములు అలంకారములు ఉన్నాయి, అలానే చెవులకు మకర కుండలాలు ఉన్నాయి, శిరస్సుకేమో కిరీటహారి, శిరస్సు ఏమో కిరీటం, బంగారు కిరీటం పెట్టుకున్నాడు. ఇకపోతే శరీరం చూద్దామంటే హిరణ్మయక్వపుహు, శరీరం అంతా బంగారు వర్ణంతో ఉన్నది. ఇక్కడ చూసుకోండి, శరీరం అంతా బంగారు వర్ణంతో ఉన్నది, నారాయణ అంటున్నాడు. నలుపు తీసురాటల్లా. సహజంగా విష్ణుమూర్తిని ఏం చేస్తారు, నలుపులో బొమ్మలు చూపిస్తుంటారు. విష్ణుమూర్తి బొమ్మలు అంతే కదా, ఇక్కడ అటువంటిది తీసుకురాల. ఏ బొమ్మ తీసుకొచ్చాడంటే హిరణ్మయక్వపుహు, బంగారు శరీరము అని చెబుతున్నాడు. ఆ శరీరం ఉన్నటువంటి వాడు ధృత శంఖ చక్ర, ఆయనగా ధృత ధరించాడు. ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము ధరించినటువంటి ఆ నారాయణ, అది అన్నమాట. ఈ నారాయణుడు ఆ సూర్యుడిలో ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఇంకొక విశేషమైన దీనిలో మీకు మనం చెప్పుకున్న దానిలోనే ఈశోపనిషత్తులో పోతున్నాం. ఈశోపనిషత్తులో మనకి చివరి మంత్రంలో ఉన్నది ఏమంటున్నాడంటే, ఈశోపనిషత్తు చివరి మంత్రంలో, అయ్యా ఒకసారి ఆ పైన ఉన్నటువంటి ప్లేట్ తొలగించు, హిరణ్మయ వపహు అని అక్కడ చెప్తాడు. అక్కడ లోపల ఉన్నటువంటి నీ రూపాన్ని చూడాలి నేను. ఇప్పుడు పైన గిన్నెలో అంతా పెట్టేసేసారు, పై మూత పెడితే లోపల ఏముందో ఎవరికి తెలుస్తుంది. కాబట్టి ఆ తొలగించు అని మనకి ఆ 18వ మంత్రంలో చివరి మంత్రంలో వస్తుంది. చూశారు, ఈశోపనిషత్తులో వస్తుంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని దీనికి అనుసంధానం చేసుకుంటే సూర్యుడిలో ఉన్నటువంటి ఆ పరమ పురుషుడు అర్థమవుతాడని. కాబట్టి సూర్యుడిలో ఉన్న ఆ పరమ పురుషుడు శ్రీమన్నారాయణుడు. అది ఇక్కడ. ఆ శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు అని అంటే బంగారు వర్ణంతో ఉన్నటువంటి వాడు. కాబట్టి చివరికి ఏం తేల్చి చెబుతున్నాడు, ఆ పరమ పురుషుడు ఉన్నాడే నారాయణుడు, ఆయన ఉద్గీత పురుషుడు, అది చెప్పే చివరికి. కాబట్టి ఉద్గీత పురుషుడు అనేటువంటి దానికి మనకు ఎంత దూరం తీసుకొచ్చాడంటే
ఋగ్వేదము సామవేదములు తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చి ఋగ్వేదము సామవేదంలో గానం చేసే మంత్రాలన్నీ ఋగ్వేదములు ఇలా అనమాట అని చెబుతూ ఇట్లా ఋగ్వేదం సామవేదం రెండింటిని తీసుకొచ్చి రుక్కు సామవేదానికి సా అమ దీనికి రెండింటికి కూడా జత చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చి చివరికి ఆదిత్యుడి దగ్గరికి వచ్చి ఆదిత్యుడు అనేటువంటి ఆయనలోనే ఉన్నాడు పరమ పురుషుడు అని ఈ విధంగా ఆదిత్యోపాసన చెప్పాడు. ఇది అర్థం. కాబట్టి ఆదిత్యోపాసన అంటే సూర్యుడిని మనము పరమ పురుషుడుగా నారాయణుడుగా భావించి ఉపాసన చేయటం ఒకటి. రెండోది ఏంటంటే సూర్యుడిలో ఉన్న కిరణములను భావించి ఆ సూర్యుడిలో ఉన్న కిరణాలను చూస్తూ నమస్కారం చేయటం. అది సూర్య బింబాన్ని చూస్తూ చేస్తాం. ఈ రెండు విధాలైనటువంటివి పెట్టుకోవటం. సూర్యుడిని చూస్తున్నాము అని అంటే సూర్య కిరణాలు కూడా చూస్తున్నాం కదా, మరి అర్థం సూర్య కిరణాలు కూడా మన కంటిలో పడుతుంటుంటాయి. సూర్య కిరణాలు కూడా ఆ సూర్యబింబము పడుతుంటుంది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క కిరణము ఒక్కొక్క సూర్యుడిగా భావించాలి. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క సూర్యుడిగా భావించాలి. అనేక మంది సూర్యులు. అందుకనే గీతలో అనేక వేల మంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుగా వచ్చింది కదా అది. కాబట్టి అనేక వేల మంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు అనేక వేల కిరణాలు ఆయన ఉన్నాయి. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క సూర్యుడుగా భావించుకొని సూర్యోపాసన చేయటము అనేటువంటిది ఇందులో చెబుతూ ఆదిత్యోపాసన చెబుతూ దీనిలో ఉండేటువంటి విశేషాల గురించి ఇంతవరకు మనకు చివరికి కంక్లూజన్ గా చేయలేదు ఏంటంటే ఆ పరమ పురుషుడే ఉద్గీత రూపుడు అనగా శ్రీమన్నారాయణుడు ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. ఉద్గీత పురుషుడు ఇదనమాట. ఆ ఉద్గీతల్ని ఇప్పటిదాకా మనం వివరం చేసుకుంటూ 3 భాగాలు చేసుకుంటూ చెబుతూ ఉన్నాడు. ఉత్తు గీతం అనే విధంగా ఉత్తుకు ఒక అర్థం, గీకి అర్థము, ధముకి అర్థం చెప్పుకుంటూ మనకు ఆహారము వచ్చేటువంటిది కూడా ఆ ఉద్గీతం నుంచి ఆహారం వస్తున్నది. ఆ ఉద్గీతమే మనకు సమస్తానికి అని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఆ ఉద్గీతమే పరమ పురుషుడు అనే విధంగా చెప్పాడు అన్నమాట. ఇది చెబుతూ ఇంకా విశేషం సప్తమ ఖండంలో ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఈ సప్తమ ఖండంలో రాబోయేటువంటిది ఒక ముఖ్యమైన విశేషం. ఇంతవరకు మనం ఒక్క మాటగా అర్థం చేసుకున్న చాలు. ఏమిటంటే అది ఉద్గీతమే పరమ పురుషుడు, ఆ పరమాత్మ పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు అన్న ఆ చాప్టర్ అంతవరకు పెట్టేసేసి ఇక్కడ అసలు చాప్టర్ వస్తున్నది. ఇది ఇక్కడ ఏమిటి గొప్ప విశేషం ఏమిటంటే మన శరీరం ఉన్నది కదా, మన శరీరానికి ఏమున్నాయి? 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలు, ఒక మనస్సు 6, తర్వాత కర్మేంద్రియాలు మొత్తం 11 ఉన్నాయి. ఇది దేహేంద్రియ సంఘాతం. ఒక దేహమునకు ఇది ఒక ఇంద్రియములన్నీ మన కారు బిగించాలంటే 4 టైర్లు తీసుకొస్తాడు, ఆ పనిముట్లు ఈ పనిముట్లు తెస్తాడు, అవి ఇవి తీసుకొచ్చి 2-3 గంటలు కూర్చొని అది ఇది బిగించి 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 చివరికి ఇదిగోనండి వస్తువు తయారు చేశారండి అన్నట్టు. అవన్నీ ఒక చోట చేరేటప్పటికి ఒక వస్తువు తయారైపోయింది. అట్లనే మన శరీరం కూడా వివిధ వస్తువులతోటి ఉండిపోయినది. ఒక్కొక్క పార్ట్. ఈ పార్టీకి ఆ పార్టీకి ఏం సంబంధం లేదు. కళ్ళకి చెవులకి ఏం సంబంధం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ. మరి ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఉన్నాయి ఒకటే ఏకరూపం పొందినవి అని అంటే లోపల అనేటువంటి పూసలలో దారంలాగా ఆ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఒక రూపాన్ని పొందే చివరికి. అది దానిలో ఆ దేహేంద్రియ సంఘాతం గురించి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు సప్తమ ఖండంలో అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటి దీనిలో అంటే సప్తమ ఖండంలో అధ అధ్యాత్మం వాగేవ రుక్కు ప్రాణ సామ తదేతద్ ఏతస్యాం రుక్కు చ అని చెప్తూ ఈ మంత్రంలో రుక్ష్యధ్యూఢాం సామ తస్మాద్రుచ్యధ్యూఢాం ధ్యూఢం సామధీయతే వాగేవ సా ప్రాణ అమహ తత్ సామ అధ్యాత్మమునందు ఉద్గీతోపాసన చెబుతున్నాడు. వాక్ ఇంద్రియమే రుక్కు, ఘ్రాణేంద్రియమే సామ,
వాకేంద్రియమే రుక్కు, నాలుక చెప్పాడు. ఘ్రాణేంద్రియమే సామ, ఇక్కడ నాసిక చెప్పాడు. ఈ సామలు ఉన్నాయా, ఈ సామ రుక్కునందు అధిష్ఠితమై ఉన్నది. ఏమిటి దీనిలో కావాలని రుక్కునందు అధిష్ఠితమై ఉన్న సామగానం దేవుడు. వాక్యేస ఘ్రాణమే అమ, ఇది రెండు కలిస్తే సామ అయింది. ఇక్కడ సామ అనే దానికి ఒక అర్థం చెప్పుకుంటూ నాలుక, వాగేంద్రియం నాలుక, తర్వాత ఘ్రాణేంద్రియం రెండు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ దేహేంద్రియ సంఘాతంలో ఉన్నటువంటి రెండు అవయవాలు తీసుకున్నాడు. తీసుకొని ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు అధ్యాత్మం దేహేంద్రియ సంఘాతంలో ఉన్నటువంటి ఉద్గీత ఉపాసన చెబుతున్నాం. ఏమిటంటే వరుసగా క్రింద పైన వండుట అనే సమాన లక్షణం బట్టి వాగింద్రియమే రుక్కు, ఘ్రాణేంద్రియం సామ. ఇతడు ప్రాణ శబ్దము వాయువుతో కూడిన ఘ్రాణేంద్రియమును, ప్రాణ శబ్దము వాయువుతో కూడిన ఘ్రాణేంద్రియమును చెప్పును. ఈ ప్రాణం అనేటువంటి శబ్దము వాయువు అనగా నాసిక ఉన్నది. నాసిక ఏమిటయ్యా దాని డ్యూటీ అంటే వాయువును తీసుకోవటము అనేటువంటి దాని యొక్క డ్యూటీ. ఆ వాయువుతో కూడిన ఘ్రాణేంద్రియం చెప్పును. వాక్యేస ఘ్రాణము అమ ఇత్యాది వాక్యం ఇది వరలో వలనే ఈ విధంగా చెప్పుకోండి అని చెబుతాడు. అంటే ఏమిటనమాట, ఇంత క్రితం మనకు చెప్పినటువంటి దానిలో సా మా రెండు చెప్పాడు. సా మాకేం చెప్పాడు, సా అంటే ఇది, మా అమ అంటే ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత క్రితం కింద చాప్టర్ వరకు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ చాప్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ మన శరీరాలు కాదు. ద్యులోకము ఒక దంట, ద్యులోకము ఆదిత్యుడు ఒక దంట అన్నాడు. అట్లా దంటలు చెప్పు. అవన్నీ మన శరీరం కాదు. అవంతా ఏంటనమాట, మనకు బయట ప్రపంచం అంతా చెప్పాడు. ఇప్పుడు మన సంగతి చెబుతున్నాడు ఈ సామలో. ఈ ఏంటి మన సంగతి అంటే మన దేహేంద్రియ సంఘాతమైన శరీరాన్ని గురించి చెబుతున్నాడు. ఈ శరీరంలో నాలుక ఒకటి, అలానే రెండోది ఏమిటంటే నాసిక ఒకటి. ఈ రెండు కూడా సామ అనే శబ్దానికి సరిపోతాయి అని చెబుతున్నాడు. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చేది ఏంటి, సామ అనేటువంటి శబ్దము గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ దానిలో చెప్పేటువంటి విశేషాలే చక్షురింద్రియం దగ్గరికి వస్తున్నాడు మళ్ళీ. అనగా ఏమిటనమాట, దీనిలో సామ అనేటువంటిది ఇంతవరకు చెప్పేసేసి ఒక రెండు ఇంద్రియాలను చెప్పేసేసి తర్వాత అసలు ఇంద్రియం దగ్గరికి వెళుతున్నాడు. ముఖ్యమైనటువంటి ఇంద్రియం దగ్గరికి వెళుతున్నాడు. ఇది ఏమిటంటే చక్షురింద్రియము, ఇదేమో కన్ను, ఇది రుక్కు. కంటి ఎందలి పురుష ప్రతిబింబమే సామ. ఇక్కడ ఒక విశేషం, మనకు అంత క్రితం ఏం చెప్పాడు, రెండు వస్తువులు తీసుకున్నాడు. రెండు ఏంటంటే ఒకటి ముక్కు, ఒకటి నాలుగు, ఒకటి తీసుకున్నాడు. తీసుకొని దానికి నాలుగుకి ఒక చెప్పాడు, ఘ్రాణేంద్రియము సామ అన్నాడు, ఘ్రాణం. వాగింద్రియంకేమేమో రుక్కు అన్నాడు, అంటే ఋగ్వేదము సామవేదము అని చెప్పాడు. అది ఋగ్వేదం, ఇది సామవేదం అండి అని చెప్పాడు. వాటితో పోల్చాడు, ఋగ్వేదం సామవేదంతో పోల్చాడు. సరే, రెండు అనక ఇంద్రియాల్లో రెండు పక్కన పెట్టేశాడు, ఇంకా అయిపోయింది. ఇంకా అసలు వచ్చింది ఏమిటి, కన్ను వచ్చింది. కంటిని గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఈ కన్ను యొక్క విశేషం ఏంటంటే చక్షురింద్రియమే అనగా ఈ కన్ను రుక్కు ఒకటి చెప్పాడు. సరే, కంటి ఎందలి పురుష ప్రతిబింబమే సామ. ఇక్కడ వచ్చింది మనకి, ఇక్కడ విశేషమైంది. కంటి ఎందలి పురుష ప్రతిబింబమే సామ. ఏమిటి కంటి ఎందలి పురుష ప్రతిబింబమే సామ అనేటువంటి దానికి గొప్ప విశేషమైన అర్థం ఏమిటంటే, దీని ఇక్కడ అర్థం చేసుకుంటే తర్వాత మనకు బ్రహ్మసూత్ర భాషలో కూడా వస్తుంది. ఈ సామ రుక్కునందు అధిష్ఠితమై ఉంది కావున రుక్కునందు అధిష్ఠితమై సామగాను కన్నే సా ఛాయాత్మ అని అమ, అది రెండు. కన్నే రుక్కు కాగా ఆత్మ సామ, ఆత్మ అనగా ఛాయాత్మ అనగా కంటి ఎందలి పురుష ప్రతిబింబము, కంటి ఎందు ప్రతిబింబం ఉన్నట్లే రుక్కునందు సామ ఉండును. ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడ రెండు వస్తువులు చెప్పి ఇక ఒక వస్తువులోనే రెండు చెబుతున్నాడు. ఏమిటో కన్ను ఉందండి, కన్నులో ఒక్కోసారి జాగ్రత్తగా కొంచెం దూరంగా ఆలోచించాలి. మన కంటిలో ఉన్నటువంటి రెటీనా ఉన్నది కదా, ఎంత ఉంటుందండి రెటీనా, చిన్న రెటీనా. ఆ రెటీనాలో ప్రతిబింబము పడుతుంది.
ఇప్పుడు కెమెరా ఉంది, ఆ కెమెరాలో మనం ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మన యొక్క బింబం పడుతుంటుంది కెమెరాలో. అలానే మన కంటిలో ఆ బింబం పడుతుంది. అంటే ఏంటనమాట, ఎదురుగా ఉన్నటువంటి ఆ మనిషి మన కంటిలో ప్రతిబింబిస్తుంటాడు. ఎదురుగా ఉన్నటువంటి మనిషి మన కంటిలో ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఇది ఇక్కడ విశేషం. ఆ ప్రతిబింబిస్తున్నాడే, ఆ మనిషి ఉన్నాడే పురుష. సూర్యుని చూస్తున్నావు నువ్వు, ఆకాశంలో ఉదయించే సూర్యుడైతే తేలిగ్గా చూస్తావు, సూర్యుని చూస్తున్నావు. ఆ సూర్య బింబం చూసావు కదా, ఎర్రగా ఉన్న సూర్య బింబము మన కంటి ఆ పాపలో పడుతున్నది. అద్దంలో ఎట్లయితే పడుతున్నదో అలా పడుతున్నది అనమాట. ఆ పడుతున్నటువంటి ఉన్నాడే ఎవరు, ఆ పురుషుడు ఉన్నాడు చూసావు, ఆ బింబము ఉన్నది చూసావు, ఆ బింబము పురుష. అక్షి పురుష. అక్షి పురుష అంటే ఇప్పుడు వాడికి కళ్ళు పనిచేస్తున్నాయి. ఇప్పుడు కళ్ళు ఉంటాయండి అందరికి, బ్లైండ్ మ్యాన్కి కూడా కళ్ళు ఉంటాయి, అర్థం కదా. కానీ ఆయనకు ప్రతిబింబం పడదు లోపల, ఆ ప్రతిబింబం పడదు. ప్రతిబింబం పడదనంటే దానికి సంబంధించిన అర్థం లేదు లోపల. ఆ అర్థమే పరమ పురుషుడు. ఆయన దానిలో పడుతుంటాడు, ఆ కంటిలో పడుతుంటాడు. కాబట్టి కంటిలో పడుతుంటాడు కాబట్టి మనం ఏం చేస్తాం అనమాట, ఆ సూర్యబింబాన్ని చూస్తున్నాం. సూర్యబింబం ఏమిటి, ప్రత్యక్ష దైవము. అందుకనే మనకు దేవుళ్ళు ఎక్కడో ఉన్నారయ్యా, మన కనెక్టింగ్ కనపడటం లేదు, కాదు రాళ్లల్లో చెక్కి గుళ్ళల్లో పెడుతున్నారు అని అనుకుంటారు. రకరకాలు సరే చెప్పుకుంటారు. కానీ నిజంగా మనకి చెప్పాలి అని అంటే ప్రత్యక్ష దైవము ఆ సూర్యుడు. ఆ సూర్యుడిని మనం చూస్తున్నాం, సూర్యుని యొక్క బింబం మన కంటిలో పడుతున్నది. ఆ కంటిలో పడుతున్న శక్తి ఏదైతే ఉన్నదో లోపల, అది పరమ పురుష. కన్ను యొక్క గొప్ప విశేషం. అందుకనే కంటిని ఏమన్నారనంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే ఇప్పుడు వాడికి కాళ్ళు లేవు, సరే ఎట్టహొట్ట పోతుంటాడండి, చేతులు లేవు, సరే ఎట్టహొట్ట చేసుకుంటాడండి. దానికి మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో ఒక చోట ఒక కథ వస్తుంది. ఏమిటో తెలిసిన, కళ్ళు లేనివాడు ఒకడు, కళ్ళు లేవు వాడికి. అంటే ఏంటంటే కనపడదు వాడికి మరి నడవాలి కదా, దూరం పోవాలి కదా. సరే, ఇంకొకడికి కళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేవు. వీళ్ళిద్దరు కలిశారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేయమనుకున్నారు అని అంటే, మరే మనం ఎక్కడికైనా పోయి మరే తినాలి కదా, ఎక్కడ గుడి దగ్గరికి పోయి కాస్త కాస్త ఏదైనా అడుక్కు తింటుంటే కదా బతికేది, మరి పోవాలి కదా, మరి నీకు నేను అవసరం, నువ్వు నాకు అవసరం అని ఏం చేశాడు, నాకేమో కాళ్ళు ఉన్నాయి కళ్ళు లేవు, నీకేమో కాళ్ళు లేవు కళ్ళు ఉన్నాయి, కాబట్టి కాళ్ళున్నవాడి భుజం మీద కళ్ళున్నవాడు కూర్చున్నాడు. అర్థం కాదా. వీడు నడుపుతూ ఉన్నాడు, లెఫ్ట్ రైట్ 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 పోయారు, ఆ గుడి దగ్గర పోయారు, శుభ్రంగా అడుక్కుతున్నారు, మళ్ళీ వచ్చి కూర్చున్నారు. ఇదంతా ఇది దీనిలో ఏమిటంటే చెప్పేటువంటిది, ఈ విధంగా ఒకడికొకడు సహాయం చేసుకోవడం. ఆ కాళ్ళు, ఈ కాళ్ళు లేనటువంటి వాడు ఇట్లా ఈ విధంగా అది చెబుతూ ఒక సందర్భంలో బ్రహ్మసూత్ర భాషలో వస్తుంది. బ్రహ్మసూత్ర భాషలో 5-6 రకములైనటువంటి కథలు కొన్ని ఉంటాయి, బాగా ఆధ్యాత్మికమైనటువంటి వస్తాయి, చాలా సందర్భంలో వస్తాయి. కంటి యొక్క ప్రాధాన్యత అనేటువంటి విషయాన్ని గురించి చెబుతున్నప్పుడు దీనిలో ఆ కంటిలో ఉన్నటువంటి పురుష ప్రతిబింబమే సామ. అది ఆ చూపే రుక్కు అనగా అర్థం ఏమిటి, కేవలం కన్ను ఉంది ఒక వస్తువు, అది రుక్కు, అది ఋగ్వేదం. లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఉంది కదా పరమ పురుష, ఆయన సామ. అది దీనిలో చెప్పేది రుక్కు సామ అనమాట. ఈ సామ ఈ రుక్కునందు అధిష్ఠితమైనది కావున రుక్కునందు అధిష్ఠితమైన సామగానము అని చెబుతున్నారు అనమాట. ఇది కన్నే రుక్కుగా ఆత్మసామగా ఈ విధంగా చెబుతూ కంటి యందు
ప్రతిబింబం ఉన్నట్లే రుక్కునందు కూడా సామ ఉంటుంది. రుక్కునందు కూడా సామ ఉంటుంది. రుక్కు సామలు అభేదం అని ఇంత క్రితమే చెప్పారు. ఇది చెబుతూ దీనిలో శ్రోత్రమేవ రుక్కు మనస్సామ తదేతు దేతస్యాం రుచ్యధ్యూఢాం సామ తస్మాత్ అట్లనే ఉంటుంది. ఈ మంత్రం కూడా సామ గీయతే శ్రోత్రమేవ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రోత్రేంద్రియం దగ్గరికి వచ్చాడు. ఇక్కడ శ్రోత్రం చెవులు. దీనిలో చెవు అనేటువంటిది రుక్కు. ఆ చెవులో చెవు అనేటువంటి రుక్కు. మనస్సు అనేటువంటిది సామ అని చెప్పాడు. ఈ సామ ఈ రుక్కునందు అధిష్ఠితమై ఉంది కావు. ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే కంటిలోనేమో రెండు చెప్పాడు. ఇక్కడ కంటిలోనేమో రెండు చెప్పాడు. కన్నే రుక్కు అన్నాడు. దాని లోపల ఉండేటువంటి ఛాయ ఉన్నదే ఆ బింబం లోపల అదేమో సామ అని చెప్పాడు. ఇక్కడికి రాగానే చెవు దగ్గరికి రాగానే చెవు ఏమో రుక్కు, మనస్సు సామ. ఈ 5 ఇంద్రియములకు అధిష్టాన దేవత ఎవరు? మనస్సు. కాబట్టి ఆ మనస్సు అనేది సామ. ఈ సామ రుక్కునందు అధిష్ఠితమైంది కావునని రుక్కునందు అధిష్ఠితమైన సామగానం చేయకూడదు. శ్రోత్రమే సామ మనస్సు. అది రుక్కు సామ. కాబట్టి ఆ చెవు అనేటువంటిది మాత్రం పైకి కనబడుతున్న చెవు మాత్రం రుక్కు. దానిలో ఉన్నటువంటి ఆ శక్తి అయితే ఉన్నదో దానికి మనస్సు సామ. ఈ రెండు కలిస్తే శ్రోత్రేంద్రియము ప్లస్ మనస్సు కలిస్తేనే అప్పుడు ఈ విశేషం అంతా అర్థమవుతుంటుంది. అనగా వాడికి చెవు ఉంది, వినపట్టలేదండి. చెవుడు వాడు అని అంటాం, వినపట్టలేదు అంటే అర్థం ఏమిటి? వినపట్టలేదు అని అంటే ఈ చెవిలో ఉండేటువంటి ప్రవేశించినటువంటి ఆ ధ్వని ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మనస్సుకి వెళ్ళాలి. మనస్సుకు వెళితే అప్పుడు తెలుస్తుంది. మనస్సుకు వెళ్ళటం లేదు, మనస్సుకు వెళ్ళటంలా. చెవు మాత్రం ఉన్నది అట్లనే. కాబట్టి ఈ చెవుకి మనసు కనెక్షన్ ఉంది కాబట్టి వెంటనే తెలుస్తున్నది. కాబట్టి ఈ రుక్కు సాములు రెండు అభేదము. అది చెప్పుకుంటుంది ఏంటంటే అసలు రుక్కు సాములు అనేటువంటిది ఓంకారము. అది చెప్పేది ఈ రుక్కు సాములు అనేటువంటిది ఓంకారము అని చెప్పుకుంటూ అంత క్రితమే ఉద్గీతము అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఓంకార స్వరూపాలే చెప్పడం దీనిలో ఆయన చెప్పేది. కావుననే రుక్కునందు అధిష్ఠితమైన సామగానం శ్రోత్రమే సామ మనస్సు అను. ఇది చెవియే రుక్కు, మనస్సు సామ. శ్రోత్రేంద్రియమును అధిష్ఠించి ఉండేది కనుక మనస్సు సామ అవుతుంది అని చెబుతూ ఇక అక్షి పురుషుడి దగ్గరికి వస్తున్నాడు. 4వ మంత్రంలో ఈ అక్షి పురుషుడిని గురించి చెబుతున్నాడు. ఏమిటంటే ఈ అక్షి పురుషుడు తర్వాత కంటి యొక్క ఏ తెలుపు ప్రకాశం కలదో అదే రుక్కు. కన్ను చూసాం. ఒక కన్ను మనం ఉదాహరణగా తీసుకున్నాం. ఆ కన్ను చుట్టూ పక్కన నలుపు ఉన్నది, ఆ పక్కన తెలుపు ఉన్నది, లోపల ఏమో ఒక పెసరగింజంత రెటీనా ఉంది, అద్దం. ఇవన్నీ ఉన్నాయి మనకి. ఒక కంటిని కనుక చూసుకుంటుంటే అట్లా కనబడుతున్నాయి. దాన్ని ఏ విధంగా చెబుతున్నాడంటే దీనిలో ఆ కంటిలో ఉండేటువంటి ఒక తెలుపు ఉన్నది, అది రుక్కు. నీలంగా ఉన్నది కదా, అదేమో నీలవర్ణం ఉన్నది, అదేంటి అని అంటే సామ. ఇప్పుడు నల్లని నేత్రములు, ఆ నేత్రాలుట నల్లగా ఉన్నాయి అని అంటే ఒక అర్థం. నేత్రాలు పద్మాల్లాగా ఉన్నాయి అంటే ఒక అర్థం. 2 అర్థాలు ఉన్నాయి. దీనిలో వర్ణన చేసేటప్పుడు రామాయణంలో సుందరకాండలో నల్లని వర్ణాలతోటి తెల్లని గుడ్డు లోపల నల్లని చూపులతోటి ఉన్నటువంటి ఆ కన్ను ఉన్నది అంటే అర్థం ఏమిటంటే అది మోహాన్ని పడేస్తుంటుంది, మోహంలో పడేస్తుంది వాడిని. అదే సీతాదేవికి అదే వర్ణించింది, వాడిని మోహంలో పడేసేస్తుంది. ఇక పద్మం లాంటి కన్నులు ఉన్నాయనుకో, ఎరుపుగా ఉంటే దానిలో ఉన్నాయనుకోండి, అవి మోహానికి వ్యతిరేకంగా పడేస్తాయి. ఇది 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఆ కన్ను యొక్క చూపులు అట్లా చూడంగానే వీడు ఆ నల్లని కళ్ళు చూడండి, వీడు బోల్తా పడిపోతాడు. మోహం. ఎర్రగా ఉన్నాయి, కాస్త పద్మాలాగా ఉన్నాయనంటే ఒక భక్తి భావం ఏర్పడుతుంది. అది దీనిలో. అందుకనే మనకు కప్యాసం పుండరీకం, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అని చెప్పారు. అదనమాట.
అందుకని ఆ కన్నుల గురించి చెబుతూ ఇక్కడ చెబుతున్నాడు. తెలుపు నలుపు రెండు చెబుతున్నాడు. ఆ కంటిలో ఉన్న తెలుపు నలుపు రుక్కు సామ అని చెబుతున్నాడు. అది దట్టని నల్లదనం ఏది కలదో అదే సామ. ఈ సామ రుక్కునందు అధిష్ఠితమే కాబట్టి రుక్కునందు అధిష్ఠితమైన సామగానము అని ప్రతి చోట ఏం చెబుతున్నాడు? రుక్కునందు సామ అధిష్ఠితము అంటున్నాడు. అంటే అర్థం అభేదము. రుక్కులో సామ ఉన్నది అని. ఋగ్వేదం సామవేదం అభేదము అని చెప్పడం అనమాట. తరువాత కంటి యొక్క ఈ తెల్లని ప్రకాశం గలదు ఏదో అదే సామ. మరియు నీలవర్ణము దట్టని నల్లని ధనం ఏది గలదు అదే అని సామ చెబుతూ, మరియు కన్ను యొక్క ఏ తెల్లని వెలుగు ఉన్నదో అదే రుక్కు, అదే విషయం. మరియు ఆదిత్య మండలమునందు వలె ఆదిత్యుడు ఎలా అయితే ఉన్నాడో ఈ కంటిని కూడా అలా పోలుస్తున్నాడు. ఆదిత్యుడు ఒక రౌండ్ పైన తెల్లగా ఉన్నాడు, ఒక రౌండ్ దానికి ఏంటన్నమాట నలుపు ఉన్నది. ఇట్లా ఇందా క్రితం వర్ణించాడు కదా, శుక్ల కృష్ణ రెండు. అంటే శుక్ల అనేటువంటిది ఒకటి, కృష్ణ వర్ణం ఒకటి. ఈ రెండు వర్ణాలతోటి ఆ కాంతులు వస్తూ ఉంటాయి. ఈ రెండు వర్ణములు ఏంటో రుక్కు సామ అని చెప్పాడు. అట్లనే మన కన్ను అని చెబుతాడండి. మన కన్ను కూడా అటువంటిది అని చెబుతున్నాడు. ఇట్లనే అదే రుక్కు మరియు ఆదిత్య మండలం నందు వలె నీలవర్ణము దట్టని నల్లధనం ఏది ఉందో అదే అదే చూపు అనే శక్తికి ఆశ్రయము. శక్తికి చూపు ఆశ్రయం ఏంటంటే దట్టని నల్లధనం ఏది ఉందో అదే సామ. వీడు చూస్తున్నాడు కనబడుతున్నది అని అంటే లోపల సామ వేదం యొక్క శక్తి స అమ ఉన్నది. సా ప్లస్ అమ, సా ప్లస్ అమ ఈజ్ ఈక్వల్ టు ఉద్గీతం. ఇది సామ ప్లస్ అమ ఈజ్ ఈక్వల్ టు ఉద్గీతం అంటే ఓంకారం. ఓంకారం యొక్క శక్తి వీడి కంటిలో ఉంది అని అర్థం. కాబట్టి వీడు ఓంకారం యొక్క శక్తి కంటిలో ఉంది కాబట్టి వీడు చూస్తున్నాడు. కాబట్టి వీటిలో చెప్పేది ఏంటనమాట, మనకు ఈ ఓంకారం అన్ని చోట్ల నిండి ఉన్నది అని చెప్పడానికి ఈ రుక్కు సామ తీసుకొని చెబుతున్నాడు అనమాట. అందుకనే ప్రణవ సర్వవేదేషు అని చెప్పాడు. ప్రణవము సర్వవేదేషు, అన్ని వేదాల్లోనూ ప్రణవం ఉందని దానిలో ఒక మాటగా చెప్పేశాడు. కాబట్టి ఋగ్వేదము సామవేదము రెండు అధిష్ఠితమై ఉంటుంది. ఆ సామవేదంలో ఋగ్వేదం ఉంటుంది. ఆ సామే ఏమిటనమాట ఓంకారము అని చెబుతూ ఇక్కడ 5వ మంత్రంలో ఒక విశేషం చెబుతున్నాడు. అధయేష అంతరిక్షిణీ పురుషో దృశ్యతే దృశ్యతే సైవరుత్సామా సైవరుత్సామా తదుగ్ధం తద్యజుః తద్బ్రహ్మ తస్య ఏతస్య తదేవ రూపం యదముష్య రూపం యావముష్య జ్యేష్ఠౌ తౌ జ్యేష్ఠౌ ఎన్నామ తన్నామ. ఇప్పుడు దాకా ఋగ్వేదం సామవేదం వచ్చిందండి. మరి ఇంకోటి ఉంది కదా, అదేంటి యజుర్వేదం ఉంది కదా. ఈ యజుర్వేదం ఇప్పుడు వస్తున్నది. ఇది ఎలా ప్రవేశపెడుతున్నాడో చూడండి యజుర్వేదాన్ని. ఇక్కడ దీనిలో విశేషం ఏమిటంటే ఈ కంటి యందు ఉన్నటువంటి పురుషుడు అనేటువంటిది అర్థం చేసుకున్నాము. నలుపు తెలుగు సామ అనేటువంటి తెలుసుకున్నాము. ఇది చెప్తున్నది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఆ పురుషుడు ఉన్నాడే కంటి యందు పురుషుడు ఆయనే రుక్కు, ఆయనే రుక్కు, పురుషుడే రుక్కు. తర్వాత ఆ పురుషుడే సామ, రెండింటికి ఆ పురుషుడినే సామ రెండింటికి చెప్పేశారు. ఋగ్వేదము సామవేదం రెండు ఆయనేనండి అని చెబుతూ ఆ పురుషుడే గానం చేయబడే రుక్కు అనగా ఆ పురుషుడిని గానం చేస్తూ ఉంటారండి అని చెబుతున్నారు. అనగా కంటిలో ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మని గానం చేస్తూ ఉంటారు. ఆ పురుషుడే యజస్సు. యజస్సు అంటే యజుర్వేద మంత్రములు. ఆ పురుషుడే బ్రహ్మ. కంటిలో ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడే ఆయనే పరబ్రహ్మ. ఈ ఆదిత్యాంతర్గతుడు పురుషుని రూపం ఏదియో అదే ఆ పురుషుని రూపము. ఇక్కడ ఆదిత్యాంతర్గతుడు పురుషుని రూపం ఏదియో అదే ఈ పురుషుని రూపము. ఆదిత్యునిలో ఉన్నటువంటి ఏ రూపం ఇందా చెప్పుకున్నాం, సవితృమండల మధ్యవర్తి అని ఒక వర్ణన, సగుణోపాస వర్ణన చెప్పుకున్నాం. సగుణోపాసన ఉన్నట్టు పరమాత్మ యొక్క వర్ణన చెప్పుకున్నాం. ఛాయే సవితృమండల మధ్యవాసే సరసిజాసన సన్నివిష్ట నారాయణ ధృతశంఖధారి అని చెప్పాను కదా. అలా ఆదిత్యుల్లో ఉన్నటువంటి ఆ పరమ పురుషుడే ఇదిగో ఈ కంటిలో ఉన్నాడు. ఈ కంటిలో ఉన్నాడు. చివరికి ఒక విశేషం రాబోతున్నది. అది అది
అది తెలుస్తుంది, మనకే తెలుస్తుంది అనమాట దానికి ఈ విశేషం ఏమిటో. ఆ కంటిలోనే ఉన్నాడు, ఆదిత్యుల్లో ఉన్నటువంటి వాడే మన కంటిలో ఉన్నాడండి అని చెబుతున్నాడు. అది మన కంటిలో అదే ఆ పురుషుని రూపం. ఈ ఆదిత్య పురుషుని పర్వలు ఏవి గలవో పర్వలు అవి అక్ష పురుషుని పర్వలు. ఆదిత్య పురుషుని వేరేది గలదు, అది అక్ష పురుషుడు అని చెబుతున్నాడు. ఇక్కడ పర్వలు అనే మాట ఒక మాట వేశారు. పర్వలు పర్వలు అని అంటే అర్థం ధర్మములు. ఆ పురుషుని యొక్క, ఆ పరమాత్మ యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలే ఈ కంటిలో ఉన్న పురుషుడు కూడా అదే ధర్మములు. ఆ పురుషుడే ఇక్కడ కూడా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడ నుంచి ఒక విశేషం రాబోతుంది. ఇక్కడ యజుర్వేదం అని చెప్పుకుంటూ వచ్చాం. ఈ యజుర్వేదం అని చెప్పేటప్పటికి ఏమొస్తుందనంటే యజ్ఞాలు వస్తాయి. యజ్ఞాలు, యజ్ఞం అగ్ని పెట్టడం, దానిలో ఏంటంటే మంత్రం చెప్పడం, దానిలో హవిస్సు వేస్తూ ఏం చెబుతారో స్వాహ స్వాహ, ఇంద్రాయ స్వాహ, అరుణాయ స్వాహ, యవాయ స్వాహ, ఈ విధంగా ఆ మంత్రాలు చెప్పుతూ కూర్చుంటారు. ఆ స్వాహాలో ఏంటనమాట, దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఏమిటంటే స్వాహ ఒకటి, స్వధ ఒకటి, వషట్ ఒకటి, అశ్రావయ అనేటువంటివి కూడా స్వాహ లాంటివి. ఒక్కొక్క మంత్రానికి ఆ చివరిన స్వధ అని చెబుతారు, ఇంకోదానికి ఇంకోదానికి అలా చెబుతూ వాళ్ళు హవిస్సు వేస్తూ ఉంటుంటారు అనమాట, అగ్నిలో వేస్తుంటారు అనమాట. ఇది ఇది మనకు యజుర్వేదంగా దాని ప్రకారంగా మన కంటికి కనపడుతున్నటువంటి ఈ యజ్ఞాన్ని చేసేటప్పుడు ఉండేటువంటి చూస్తాం అనమాట. ఇది అనమాట, ఇలా చూస్తున్నమాట. ఇక్కడ దీనిలో చెబుతున్నాడు స్వహ స్వధ వషట్ అశ్రావయ మొదలైన హవిస్సులు సమర్పిస్తుంటారే అదంతా కూడా యజుర్వేదము అని. యజస్సులు అవి ఆ పురుషుడే. ఇప్పుడు ఆ యజుర్వేదంలో ఉన్నట్టు చెప్తూ దాని ప్రకారంగా మంత్రాలు చెబుతున్నారే అవి ఎవరు అని అంటే ఆ పరమాత్మయే. ఈ మాటని 10వ అధ్యాయంలో గీతలో వచ్చింది. 10వ అధ్యాయంలో వచ్చిందనమాట. ఏమిటంటే దానిలో స్వధ స్వాహ 10వ అధ్యాయంలో వచ్చినాయిగా. స్వధ అనేటువంటిది నేనేను అని చెప్పాడు. దానిలో 10వ అధ్యాయం ఒకసారి రెఫర్ చేసుకోండి. 10వ అధ్యాయం ఏంటంటే స్వధ అనేటువంటిది అపర కర్మల్లో ఉపయోగిస్తారు, స్వాహ అనేటువంటిది ఏమో యజ్ఞాలలో ఉపయోగిస్తారు. ఇది అనమాట. అనగా ఆ శబ్దం ఉన్నది, ఆ శబ్దం స్వాహ స్వధ శబ్దములు ఎవరు అంటే నేనేను అని చెప్పాడు. నేను అంటే పరమ పురుషుడేను అర్థం అది. మరి ఇంత క్రితం దాకా పరమ పురుషుడు ఎక్కడ చెప్పావు అని అంటే ఋగ్వేదము సామవేదములలో సామాలో ఉన్నటువంటి మన కంటిలో ఉన్నటువంటిది అని చెప్పుకుంటూ వచ్చారండి. అంతవరకు ఋగ్వేద సామవేదం చెప్పారు. ఇక యజుర్వేదం గురించి చెప్పమనంటే ఏమిటంటే దానిలో యజుర్వేదంలో స్వాహ శబ్దంతో ఈ యజ్ఞములు చేస్తూ హవిస్సులు సమర్పిస్తూ ఉంటుంటారే ఆ ఉన్నారే ఆ స్వాహ శబ్దాలు చెబుతుంటారే ఆ స్వాహ శబ్దమే ఎవరు అంటే నేనేను, ఆ పరమ పురుషుడేను అని చెప్తున్నాడు. యజ్ఞం చేస్తున్నారు అనుకోండి, యజ్ఞం చూస్తున్నాం, అందుకని యజ్ఞానికి ఏం పేరు పెట్టారు? యజ్ఞో వై విష్ణు అని పెట్టారు. యజ్ఞం చేస్తున్నాం అంటే యజ్ఞం చూస్తున్నాము, ఎవరిని చూస్తున్నాము అంటే విష్ణు స్వరూపాన్ని చూస్తున్నాము అని అర్థం. ఆ విష్ణు స్వరూపాన్ని చూసి నమస్కారం చేస్తాం యజ్ఞాన్ని చూసి. అక్కడ మంత్రాలు వాళ్ళు చెప్పేటువంటివి స్వాహాతోటి మంత్రాలు చెప్తూ ఉంటుంటారు అనమాట. చెప్పి దాని ప్రకారంగా ఆ కార్యక్రమం చేస్తుంటారు. అప్పుడు సర్వమునకు ఆత్మ ఇక్కడ చెబుతున్నాడంటే మూల కారణము చెబుతున్నాడు. ఇది రుక్కు సామ మొదలగు సందర్భము కనుక ఇతడ బ్రహ్మ అంటే 3 వేదములని అర్థము. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు త్రయీ. అసలు వాస్తవానికి వేదాలు ఎన్నండి అని ప్రశ్నిస్తే 3. అసలు ఇంకా చెప్పండి వేదాలు అంటే ఒకటే. వేదం అనేది ఒకటే. వేదం అనేది ఒకటైతే దానిలో 3 రకములైన మంత్రాలు ఉన్నాయి, కలగాపులకంగా ఉన్నాయి 3 రకములైన మంత్రాలు. మాకు గంపలో 3 రకాలైన కూరగాయలు పోసి అక్కడ పెట్టాం, అప్పుడు దాన్ని ఏమంటాం? కూరగాయల గంప అన్నాం.
ఇప్పుడు ఏం చేసాం, ఆ తర్వాత 3 రకాలు విడగొట్టాం. విడగొట్టి వాటికి పేర్లు చెప్పేశాం. ఇప్పుడు కూరగాయల కంపనంగా ఇప్పుడు టమాటాలు, బంగాళదుంపలు ఇట్లా విధంగా అంటాం. అట్లనే ఆ మంత్రాలను బట్టి ఇవి రుక్కులు కాబట్టి ఋగ్వేదము, ఇవి సామలు అనగా గానం చేసేటువంటిది, ఓంకారం మాదిరిగా గానం చేసేటు ఉద్గీతం దీనిలో ఉంది. దీనిలో ఇది కాబట్టి సామవేదము అని పక్కన పెట్టారు. ఇకపోతే యజ్ఞం చేయటానికి మంత్రాలు, స్వాహాతోటి చెప్పే మంత్రాలు ఇవి కాబట్టి యజుర్వేదము, ఈ మంత్రాలు అన్ని తీసి పక్కన పెట్టాడు. ఈ 3 భాగాలు చేసి కూర్చున్నాడు. ఎవరు? వ్యాసుల వారు చేశాడు. ఈ వ్యాసుల వారు 3 భాగాలు చేసి తన శిష్యులకు ఉపదేశించాడు. ఒరే, ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదం, సామవేదం అని చెప్పాడు. ఈ యజుర్వేదాన్ని యజ్ఞాలప్పుడు పట్టుకోండిరా, యజ్ఞాల్లో యజుర్వేద మంత్రాలు చదవండి అని చెప్పాడు. ఋగ్వేదంలో ఏంటంటే దేవతాస్థుతులు ఏమైనా చూసుకోండి. అదేవిధంగా సామవేదంలో ఏంటంటే ఉద్గీతము అంటే గానము. అది దీనికి ఏ విధంగా 3 భాగాలు చేసి చెప్పాడు ఆయన. కాబట్టి త్రయీ విద్య అన్నారు. త్రయీ విద్య, 3 విద్యలు అనగా 3 విద్యలు ఏమిటనమాట? ఈ 3 వేదాలు ఇదంతా. అయితే మరి 4వ వేదం వచ్చింది కదండి, అదేంటి దాని సంగతి అనే ప్రశ్న వస్తుంది. 4వ వేదం అప్పటిదాకా ఉంది ఎప్పుడు కూడా, కానీ ఈ యజ్ఞానికి ఈ 3 సరిపోతున్నాయి. ఈ 4వ వేదం ఏంటంటే భౌతికమైనటువంటి లోకానికి పనికొచ్చేటువంటిది. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటిది భిషక్ వేదం అంటారు దీన్ని. ఇంకొక పేరు భిషక్ వేదం. భిషక్ అంటే అర్థం ఏంటంటే వైద్యుడు అని అర్థం. అనగా మనకు ఆరోగ్యం కోసం మందులు ఏవైతే తీసుకుంటున్నామో అటువంటి విశేషాలతో ఉన్నటువంటిది ఈ ఏది 4వది అథర్వ వేదము. అధర్వణ అనకూడదు, అథర్వ వేదము అన్నారు. అథర్వ వేదం. ఆ అథర్వ వేదం ఉన్నది. ఉంటే ఏం చేశారనమాట వీళ్ళు తర్వాత కాలాల్లో వచ్చినప్పుడు ఏం చేశారంటే, యజ్ఞం చేస్తుంటే 4 కూర్చుంటారు కదా, ఒక ప్లేస్ ఖాళీ ఉంది. ఒక ప్లేస్ ఖాళీ ఉండేటప్పటికి ఆ ప్లేస్ లో అథర్వ వేదం చెప్పుకున్నటువంటి ఆయన్ని కూర్చోబెడదాం. కూర్చోబెట్టి ఆయన్ని బ్రహ్మగా చేద్దాం. ఈ యజ్ఞకి బ్రహ్మగా అంటే మేనేజర్, హెడ్ అట్లా అనమాట. అలా ఉంటారు 4 కూర్చొని, దాని అర్థం అది. అందుకని వేదాలన్నీ 4 చెప్పారు. కాబట్టి అసలు వేదం అనేటువంటిది ఒక్కటే. అసలు ఇది దీని యొక్క చరిత్ర అనమాట, మూలం అనమాట. ఆ వేదం అనేది ఒక్కటే కదా, దానిలో రుక్కుల గురించి సామలను గురించి చెప్పేసేసాడు. తర్వాత 3వ విశేషం ఏంటంటే యజుస్సుల గురించి చెప్పాల్సి వచ్చింది. యజ్ఞానికి సంబంధించినటువంటి వాటికి. యజ్ఞానికి సంబంధించినటువంటి యజుస్సులు కూడా ఓంకారమే, ఉద్గీతమే అని చెప్పటం ఈయన ఈ రుక్కు సామలతోటి పోల్చి చెబుతున్నాడు. అంటే అది ఇంకా చెబుతున్నాడు, ఆ కంటి అందరి పురుషునకు అదే రూపం ఆరోపించబడుతున్నది. ఏదైతే అధిదైవత ఉపాసనలో బంగారు పురుషుడు అంటూ ఈ ఆదిత్య పురుషుని రూపం ఉపదేశింపబడేదో అది ఈ కంటి అందరి పురుషుని పర్వలు కూడా ఈ ఆదిత్య పురుషుని పర్వలే. ఆదిత్యంలో ఏదైతే ధర్మాలు ఉన్నాయో అలానే ఈ కంటిలో ఉన్న పురుషుడు కూడా అవే ధర్మములు. అనగా పురుషుడు అనంటే అక్కడ ఎట్టయితే పరమాత్మ ఉన్నాడో, పరమాత్మకి ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఈ కంటిలో ఉన్న ఈ పురుషుడు కూడా అదే ధర్మములు. అనగా సాక్షాత్తుగా ఈ కంటిలో ఉన్నటువంటి పురుషుడు సాక్షాత్తుగా పరమ పురుషుడు, సాక్షాత్తుగా పరమ పురుషుడు. ఇక్కడ ఒక విశేషం దీంట్లో వస్తాం. అమ్మవారు కామాక్షి. కామాక్షి అని అంటే అమ్మవారి యొక్క అక్షి అంటే చూపులు. కొంతమంది చాలా మంది మనం ఏం చేస్తుంటారంటే, అయ్యా నీ చల్లని చూపులు కాస్త మా మీద ప్రసరింపజేవాయా ఏ భగవంతుడా అంటుంటారు. అంటే అర్థం ఇది. ఇప్పుడు ఏది భగవంతుడు అంటే ఆ విధంగా అంటారు. అట్లనే మన మనుషులు కూడా ఏంటంటే కంటితో ఆ మనిషిని గనక దయార్ద్ర హృదయంతో చూస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం అని అర్థం. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, ప్రశ్నోపనిషత్తులో శిష్యులు 6 వెళ్ళి ఆ గురువు గారి పాదాలు నమస్కారం చేసేయండి,
మాకు ఆత్మతత్వం చెప్పండి అన్నారు. అంటే ఆయన ఏం చేశాడనమాట, ఆయన కంటిలో ఉన్నటువంటి పురుషుడు వీళ్ళని అనుగ్రహించాడు. అనుగ్రహించి చెప్పాడు. ఆయన అనుగ్రహించలేదనుకోండి అప్పుడు చెప్పడు. ఇక్కడ దీనిలో విశేషం ఏంటంటే, మనకు కంటిలో ఒక పరమ పురుషుడు ఉన్నాడు. ఆ పరమ పురుషుడు ధర్మస్వరూపుడు అయినా, అది అనమాట, అది విశేషం. అందుకని ఆ పరమ పురుషుడిని దర్శించడం అదే విశేషము. రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని తమ కళ్ళల్లో పడాలని అనేక వందల మంది ఋషులు అరణ్యకాండలో వస్తారు. అరణ్యకాండలో 21 రకాలైనటువంటి ఋషులు చెప్పారు. వాళ్ళ యొక్క జీవన విధాలు ఎట్లా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మేము చూడాలంటే ఆ కంటిలో పడాలి. ఇప్పుడు కెమెరా తోటి మనం ఫోటో తీసేసాం, మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసాం కనబడుతుంది. నీవు దివ్యమంగళ విగ్రహాన్ని చూసావు. ఆ చూసినటువంటిది లోపల ఏమైంది, మనస్సు అనేటువంటి ఒక గోడలో అతికించబడ్డది కదా. ఇంకప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఆ ఓపెన్ చేసేప్పుడు రామచంద్రమూర్తి ఇలా ఉన్నాడు అని చెబుతాం. నీ ఎదురుగా లేడప్పుడు మరి చెప్పేస్తాం ఇట్లున్నాడు అని. అందుకనే సీతాదేవి ఆంజనేయ స్వామిని, రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి ఎలా ఉన్నారు చెప్పు చూద్దాం అన్నారు. అంటే ఏంటి నేను ఎందుకు చెప్పాడు, నేను రాముడి దగ్గర ఉన్నాను అది కథ ఓ కథ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్తే ఏమేంటి నమ్మటానికి, అసలు రాముడి దగ్గర ఉన్నాను ఇదంతా ఇదేం చెబుతున్నాడే, అసలు రాముడి గురించి అసలు నీకు ఏం తెలుసు అసలు అని అనుకున్నాను. అనంటే మొత్తం ఫోటో మొత్తం అక్కడ పెట్టేశాడు. రామచంద్రమూర్తి ఫోటో మొత్తం పెట్టేశాడు. అంటే ఏమిటనమాట దాని అర్థం, ఆ రాముడిని దర్శనం చేసుకున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీచితస్య అక్కడ. కాబట్టి దానిలో ఆ దర్శనం చేసుకున్నాడు కాబట్టి అది ఎప్పుడు నిలబడింది. ఇలా దర్శనం చేసుకున్నాడంటే కారణం ఏమిటి, కన్ను ఎంత పని చేస్తుంది అని అంటే, సాక్షాత్తుగా పరమాత్మను చూపిస్తుంది. ఆ పరమాత్మను చూపించడం అనేటువంటిది ఏంటంటే, నీలోనే ఉన్నది ఆ అక్షి పురుషుడు, పరమాత్మ నీలోనే ఉన్నాడు. కాబట్టి ఈ కన్ను కూడా మనస్సుకి అటాచ్ అయింది. కాబట్టి నీ మానసికంగా పరమాత్మను దర్శించుకోవాలి అని అనుకుంటే దర్శనం చేసుకుంటావు. ఇది అర్థం. అంత విశేషమైనటువంటి. కాబట్టి ప్రతి వస్తువు కూడా చూసుకోండి. మనం పుస్తకం ఎన్ని చూసుకుంటాం. ఒక ఉదాహరణ చెబుతాను. ఏదో మీరు చదువుకుంటేప్పుడు కూడా ఈ పేజీలో ఒక 10 లైన్లు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఒక్కోసారి మొత్తం అంటే కళ్ళు మూసుకుని చూస్తే పేజీ అంతా కనపడుతుంది. ఆ పేజీ అంతా కనపడుతుంది. దానిలో బొమ్మలు ఉన్నాయి, అవన్నీ కనపడుతుంటాయి. దానిలో ఏమున్నాయి, అవన్నీ కనపడుతుంటాయి. అంటే ఈ కంటిలో ఉన్నటువంటి పరమ పురుషుని యొక్క శక్తి ఇది ఎంత గొప్పది. అందుకనే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అది అందుకని. కానీ మిగిలినటువంటి వారిని చూసి అవి వాటి పనులు ఏవో అవి చేస్తూనే ఉన్నాయి. సరే, ఈ కంటిలో ఉన్నటువంటి పరమ పురుషుడి యొక్క ఈ విధంగా ఉన్నాడు. మరి మిగిలిన వాటిల్లో లేరా అని అంటే, అన్నిట్లోని ఇంద్రియములన్నింటిలో కూడా ఆ పరమ పురుషుని యొక్క శక్తి ఉన్నది. అయితే మాత్రం ఆ పరమ పురుషుడిని కెమెరా తీసేటువంటిది ఒక్క కన్ను మాత్రమే. అది మిగిలినన్ని వింటారు. అందుకనే గీతలో చెప్పుకుంటా, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ అన్ని అని మాట్లాడితే ఆశ్చర్యం. ఏమైనా ఆశ్చర్యం అని చెబుతున్నావు, కంటితో చూడలేదు నువ్వు. శ్లోకం చూసుకోండి. ఆశ్చర్యవత్ పశ్యతి, అయ్యా చూశాను కానీ ఆశ్చర్యం. మరి చెప్పు, మరి ఎలా ఉన్నాడు చెప్పు. వదతి, పశ్యతి, వదతి, ఇట్లా ఈ విధంగా 3 క్రియాపదాలు వేశాడు అక్కడ.
ఈ మూడు క్రియాపదాలకి కూడా అతీతమైనటువంటి వాడు పరమాత్మ అని చెప్పడం, నిర్గుణ పరబ్రహ్మం గురించి చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ దానిలో. అందుకనే మనకు కంటి యొక్క విశేషాన్ని ఇక్కడ చెప్తాడు. ఆ కంటిలో ఉన్న పరమ పురుషుడు ఉద్గీతము అనగా ఓంకార స్వరూపుడు అని చెప్పడం అనమాట దీనిలో చెప్పేటువంటిది. అని ఇంకా చెబుతున్నాడు, ఆదిత్య మండలమునందరి పురుషునకు కంటి అందరి పురుషునకు స్థానములు భేదము కలదు. పురుషునకు వచ్చింది ఆదిత్య పురుషుని రూపము గుణములు కంటి అందరి పురుషుని ఎందు ఆరోపించబడింది. ఇంతేకాక ఆదిత్య పురుషుడు మరియు కంటి అందరి పురుషుడు శాసించే కామల ఎందు కూడా దేవ మనుష్య భేదము కలదు. కావున ఆదిత్య పురుషుడు కంటి అందరి పురుషుడు వేరు వేరు అన్నచో సరి కాదు. ఏమండి వేరండి, ఆయన భగవంతుడు అండి, భగవంతుడు అని అంటారా ఎవరన్నా? అదేం కాదండి అని చెబుతూ, ఎందుకంటే ఈ పురుషునితో మాత్రమే అంటూ శృతి చెబుతున్నది. ఆదిత్య చాక్షుష పురుషులు వేరైతే ఒకే ఉపాసకుడు భిన్న పురుషుల రూపంలో ఒకేసారి పొందడం సంభవం కాదు కదా. కాబట్టి ఈ ఉపాసన యొక్క మహిమచే రెండుగా ఒకటి సంభవమే అని దీనిలో చెబుతూ, ఇక్కడ చివరికి ఏంటంటే నువ్వు కంటితో చూస్తున్నావు ఆదిత్యుడిని చూస్తున్నటువంటి ఆ పరమ పురుషుడు ఆయన ఆదిత్యుడి సెంటర్లో కూర్చొని ధ్యాయే పరసరసి జాసన సన్నివిష్ట ధృత శంఖధారి అటువంటి రూపాన్ని దర్శనం చేసుకుంటూ ఉన్నావు నువ్వు కంటితో. ఆ దర్శనం చేసుకున్నటువంటి ఆ రూపము చూసావు, నీలో ఉన్నటువంటి రూపము అభేదము అది చెబుతూ దీనిలో ఏం చెబుతున్నాడంటే, దీనిలో ఇంకా ఏలైనా చేతనుడు ఒకే పురుషుడు నిరవయవగు కనుక రెండుగా ఒకటి సంభవం కాదు, ఒకడే. మన కంటిలో ఉన్న పురుషుడు ఆదిత్యుల్లో ఉండేటువంటి పురుషుడు ఒకడే. కాబట్టి ఆదిత్య అధిదైవత అనేటువంటి ఒక్కళ్ళే, కానీ రూపము గుణం మొదలగు వాడిని ఎందు ఆరోపించబడింది ఆ పురుషులు వేరు వేరు అని ఈ విధంగా చెప్పుకుంటూ చివరికి ఆయన తేల్చి చెప్పేది ఏంటంటే, మన కంటిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ పరమ పురుషుడు అని పేరు చెప్తున్నాము. ఆ పరమ పురుషుడే ఆదిత్యులలో ఉన్నటువంటి పరమ పురుషుడు అని చెప్తున్నాడు. అది చివరికి అందుకనే ఉదయిస్తున్నటువంటి ఆదిత్యుణ్ణి చూస్తాడు, కంటి ఉన్నటువంటి వాడు కన్ను ఉన్నటువంటి వాడు చూస్తాడు, చూసి సంతోషిస్తాడు. అందుకనే మనకు ఋగ్వేద ఆర్యులు మొట్టమొదట వాళ్ళు ఎవరిని పూజ చేశారు అని అంటే ఆదిత్యుడిని పూజ చేశారు. ఆ రోజు ఆదిత్యుడు నమస్కారాలు చేసుకోవడం ఆదిత్యుడే కానీ రెండో దేవుడు లేడు. అందుకనే పంచాయతంలో ఆదిత్యం అంబికాం అని వచ్చింది. ఆదిత్యుడు వస్తాడు, సూర్యుడు. కాబట్టి సూర్యుడిని ఆరాధించటము, సూర్యుడు సాక్షాత్తు కంటికి మన కంటిలో ఉన్న పురుషుడే ఆ సూర్యుడిలో ఉన్న పురుషుడు, ఇద్దరు అభేదము అని చెప్పడం దీనిలో ఉండేటువంటి విశేషమైనటువంటి. ఆ పురుషుడే ఓంకార స్వరూపుడు అని ఉద్గీతము అని ఈ విధంగా ఈ ఖండము ఈ విధంగా ఇంకా చెబుతూనే ఈ అభేదముని ఈ విధముగా తెలుసుకొని, అభేదము అంటే ఆ సూర్యుల్లో ఉన్నటువంటి రూపము కంటిలో ఉన్న రూపము అభేదం ఒకటే తెలుసుకొని గానం చేస్తే అతడు ఇద్దరిని గానం చేసిన వాడు అవుతాడు అని అర్థం. ఏమిటనమాట దీనిలో గానము చేయుట అనంటే సామగానము. ఏమిటి సామగానం అంటే ఉద్గీతము, ఉత్తు గీతం బిగ్గరగా ఈ గానం చేయటం. అంటే ఓంకారం చేస్తున్నాడనంటే ఇంతమందిని చేస్తున్నాడండి. ఇప్పుడు దాకా చాప్టర్స్ వస్తున్నాయి చూశారు. ఈ చాప్టర్స్ లో ఎంతమంది అయితే వస్తున్నారు, జంటలు వచ్చారు. ఇవన్నీ పంచభూతాలు, అంతరిక్షం, ఆదిత్యుడు, చాలా మంది వచ్చారు. ఇవన్నీ కూడా ఆ ఓంకారంలో నిబద్ధింపబడి ఉన్నాయి. అది చెప్పడం దీనిలో. ఓంకారం ఉద్గీతం చేస్తున్నాడు అంటే అది అర్థం చెబుతున్నాడు. చెబుతూ ఇక సహ అమునేవ స ఏష ఏచ అముష్మాత్ పరాంచో లోకాస్తాప్నోతి దేవకామాశ్చ. ఆదిత్య పురుషుని ద్వారా ఈ ఆదిత్య పురుషుని కంటే పైన ఉండే లోకములు ఏవి గలవు వాటిని మరియు దేవతల భోగములను కూడా పొందుతాడు అంటే ఫలం చెబుతున్నాడు. ఆదిత్యుని కన్నా పైన ఇంకా లోకములు ఏవైతే ఉన్నాయో ఆ లోకముల యొక్క ఫలాన్ని కూడా పొందుతాడు ఈ ఉద్గీతాన్ని ఉపాసన చేసినటువంటి వాడు అని చెబుతూ 8వ మంత్రంలో కూడా అనేనైవ ఏతస్మాత్ సర్వాంచో లోకాస్తాం చాప్నోతి మనుష్య కామాంచ తస్మాత్ హైవం విదుద్గాత బ్రూయాత్.
ఇక్కడ చెబుతూ కంటి యందలి పురుషుని ద్వారానే దేహాభిమానము కంటే క్రింది లోకములు ఏవి గలవో వాటిని మనుష్య భోగములను కూడా పొందును. పురుషుని ద్వారా దేహ అభిమాని కంటే అంటే ఈ మనుషుడు క్రింది లోకములు ఏవి గలవో వాటిని మనుష్య భోగములను కూడా పొందును, ఇంకా అవి కూడా. కావున ఈ విధంగా ఉపాసించే ఉద్గాత ఏమిటనమాట, కామనకు నేను సామగానం ద్వారా సిద్ధింపజేయాలని పలకాలి. ఏలైనా అంటే చెబుతున్నట్టంటే సమస్త కామనలు పొందుతాడు ఈ ఉద్గీతం ద్వారా అని చెబుతూ, ఏ విధంగానంటే దీనిలో ఈ అక్ష పురుషుడు అనేటువంటి మాట ఒకటి చెప్తున్నాడు. ఏమిటి అక్ష పురుషుడు? కంటి యందలి పురుషుడు ద్వారానే, అనగా కంటి యందలి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ దేహాభిమాని యొక్క పురుషుని కంటే క్రింది లోకములు అనగా అర్థం ఏమిటనమాట, మన లోకం అంటే మానవ లోకము, క్రింద లోకాలు చెప్పండి అని అంటే పక్షి లోకము, జంతు లోకము, ఇట్లా లోకాలు అనమాట. అవి డౌన్. అవి ఉత్తమ లోకం ఏదేనంటే ఈ మానవ లోకము, మనుషుడి ఉత్తముడు అనేటం అని ఏవి కలవో వాటిని శాసించును ఈ పురుషుడు, మరియు మానవుల భోగములు కూడా పొందును. కావునని ఈ విధంగా ఉపాసించే ఉద్గాత యజమానిని ఉద్దేశించి నీకు ఏ కోరికను సామగానం ద్వారా అంటే ఆ పురుషుడు సమస్తాన్ని కూడా శాసిస్తాడు, సమస్తాన్ని పోషిస్తాడు, అన్ని లోకాలని పోషిస్తాడు అని చెబుతున్నాడు. అటువంటి ఆ పురుషుణ్ణి ఉద్గాత సామగానముతో కామనను సంపాదించుటకు సమర్థుడు. సామగానముతో ఉద్గీతంతో ఆయన కోరికలు పొందుతాడు. ఈ విధంగా ఉపాసించేవాడే సామగానం చేస్తాడు. అతడు సామగాయతి అనే వాక్యం 2 సార్లు పఠించాడు. కాబట్టి చివరికి చెప్పింది ఏంటంటే ఈ సామగానం ఎవరైతే పఠిస్తుంటారో వాళ్ళు ఆ పరమ పురుషుణ్ణి వాళ్ళు ఆరాధించినటువంటి వాళ్ళు, ఉపాసించినటువంటి వాళ్ళు అవుతారు అని చెబుతున్నాడు. దేహాభిమానియకు పురుషుని కంటే, దేహాభిమాని అంటే మనిషి కంటే ఇంకా లోకాలు, అధమ లోకాలు ఉన్నాయి. ఆ అధమ లోకాలలో కూడా ప్రాణులు అనేటువంటివి ఉన్నాయి. మరియు ఈ వీళ్ళందరూ కూడా ఎవరంటే మనం అంటే ఉపాసిస్తూ ఉన్నాం. ఎవరిని? ఉద్గీతం ఆ పరమాత్మని. ఆ పరమాత్మ అవే ఉపాసిస్తాయి ఆ జంతువులు, వాటిని కూడా ఆయన ఆ అధోలోకంలో ఉన్నటువంటి ప్రాణులను కూడా ఆయన పోషిస్తూ రక్షిస్తూ ఉన్నాడు. చివరికి చెప్పేది ఉద్గీతము ఈజ్వల్ టు పరమ పురుషుడు. అది చెప్పింది. ఉద్గీతము ఈజ్వల్ టు పరమ పురుషుడు. ఆ ఉద్గీతాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో మనకు ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియాల్లో ప్రధానమైనటువంటి ఇంద్రియము కన్ను చెప్పాడు. ఆ కన్ను యొక్క గొప్ప విశేషం చెప్పాడు. కాబట్టి ఓంకారాన్ని ఉపాసించేయండి. అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది కన్ను. కన్ను అనేటువంటిది పరమ పురుషుడు ఉన్నటువంటిది. అనగా మన కంటిలో పరమ పురుషుడు ఉన్నాడు కనుకనే ఇదిగా ఇన్ని పుస్తకాలు దగ్గర పెట్టుకున్నామండి. ఇన్ని పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాము. ఇంకా పరమ పురుషుడు ఉన్నాడు కనుకనే ఆ ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకున్నామండి. ఆ ల్యాప్టాప్ పెట్టుకొని ప్రపంచం అంతా చూస్తున్నామండి. పరమ పురుషుడు ఉన్నాడు కనుక. ఎంత గొప్ప విశేషం ఆ కంటిలో ఉన్నటువంటి ఆ పరమ పురుషుడు. ఎంత ఉన్నాడండి పరమ పురుషుడు అని అంటే, అసలు ఉన్నటువంటి పెసర్ కిందంత రెటీనా ఉంది, దానిలో కదా పడేది. దానిలో ఆకాశం వైపు చూసాం అనుకోండి రాత్రిపూట, ఆ పెసర్ కిందంత రెటీనాలో ఆ పరమ పురుషుడు మనకి ఎంతమందిని చూపిస్తున్నాడు? పైన కోట్ల కొలది నక్షత్రాలను చూపిస్తున్నాడా? ఆ పరమ పురుషుడు ఉదయించేటువంటి సూర్యుడిని చూపిస్తున్నాడా? ఆ పరమ పురుషుడు సమస్తమైన అంతరిక్షం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసాడు. అంతరిక్షంలో ద్యులోకం, స్వర్లోకం అంటే ఏంటో తెలిసిన? ధ్రువమండలం, ధ్రువ నక్షత్ర మండలం, లాస్ట్ ధ్రువ నక్షత్ర మండలం. ఆకాశం బాగా చూస్తుంటే మనం చూస్తుంటాము సప్తర్ష మండలాలు, ఇవన్నీ చూపిస్తున్నాడా లేదా అని ఒక్కసారి కనుక ఒక్కొక్క విశేషం చూస్తే ఇదంతా ఏమిటి అని అంటే ఆ పరమ పురుషుడు యొక్క శక్తి మనలో ఉన్నది. ఆ పరమ పురుషుడే అసలు ఉన్నాడండి. ఆ సూర్యుడిలో ఎట్లయితే పరమ పురుషుడు ఉన్నాడు, సూర్యుడు రాగానే మనకి కళ్ళు విప్పారినట్టుంటాయి.
చూడండి గమ్మత్తు, రాత్రి కూడా బాగా నిద్రపోతున్నారు కదా, సూర్యుడు పొద్దున్నే వచ్చేటప్పటికి నిద్ర కాస్త పోయింది, కళ్ళు రెప్పలు పైకి లేచినాయి, సూర్యుడిని చూస్తుంది. అంటే ఇప్పుడు ఏమంటే నేను ఎప్పుడు సూర్యుడిని ఎక్కడ చూస్తున్నానంటే నువ్వు ఎప్పుడు పగలల్లో సూర్యుడు చూస్తున్నావా? నేను ఎక్కడ చూస్తున్నాను? ఆకాశంలో ఉన్నాడండి సూర్యుడు. సూర్యుడు నేను ఎక్కడ చూస్తున్నాను? నేను చూడాలా, కానీ సూర్యుడిని చూస్తున్నావా నువ్వు? ఎట్లా చూస్తున్నావో తెలిసిన? పగలు నువ్వు కారు నడుపుతుంటుంటే లైట్లు వేసుకుంటున్నావా? ఎందుకు వేసుకుంటావండి? ఎందుకు దండగా లేనిపోయింది కరెంట్ దండగా? మరి ఎందుకు వేసుకోవటం లేదు? దారి బాగా కనబడుతున్నదండి, బ్రహ్మాండంగా దారి కనబడుతున్నదండి. ఆ దారి అంటే ఏంటి? వెలుగే కదా. ఆ వెలుగు ఎవరయ్యా? వెలుగే సూర్యుడయ్యా. నువ్వు సూర్యుడిని చూస్తూనే పగలంతా తిరుగుతున్నావు. పగలనేటువంటి దాన్ని నీకు ఇచ్చి నీకు నడవరానని ఆయనే దారి చూపిస్తున్నాడు. ఆ కాంతి బ్యాటరీ లైట్ ఆయనే వేస్తున్నాడు, ఆయనే బ్యాటరీ లైట్. అది నువ్వు అర్థం చేసుకోవటం. కాబట్టి పగలంతా ఎవరిని దర్శనం చేస్తున్నావు అనంటే సూర్యుడిని దర్శనం చేసుకుంటున్నావు. పగలంతా సూర్యుడిని దర్శనం చేసుకొని అనుకోవటంలో వాడు అసలు నేను సూర్యుడిని దర్శనం చేసుకుంటున్నానే అనుకోవటంలా. ఇప్పుడు కాంతి కిరణములన్నీ భూమి మీద పడుతున్నాయి. ఆ కాంతి కిరణాలు భూమి మీద పడుతున్నాయి, మన పుస్తకాల మీద పడుతున్నాయి. ఇంట్లో కూర్చున్నాము, ఏదో కిటికీ తీసుకొని కూర్చున్నాము, కాంతి కిరణాలు పడుతున్నాయి. లైట్ వేసుకోవక్కర్లేదు, కాంతి కిరణాలు పడుతున్నాయి, శుభ్రంగా అంతా వచ్చేస్తున్నాయి. ఇది ఎవరు అని అంటే ఆదిత్య. కాబట్టి ఆదిత్యుడిని మనం ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాం, ఆ పరమ పురుషుడిని. ఆ చూస్తున్నామంటే ఆ పరమ పురుషుడు మన కంటిలో ఉన్నాడు కాబట్టి. నీకు కన్నున్నీ ఉన్నాయి. కొంతమంది ఉంటారు బ్లైండ్, కన్ను ఉండేది శుభ్రంగా అంతా బాగానే ఉంటుంది. ఏమరా ఇప్పుడు నీకు కనబడుతున్నాడు, నాకెందుకు కనబడుతున్నాడంటే లేదు. మరి కన్ను ఉంది కదా అనండి, ఏముంది? ఉన్నది ప్రయోజనం ఏముంది? కన్ను ఉన్నది కదా, ప్రయోజనం ఏముంది? ఏమి లేదు. లోపల అక్షపురుషుడు లేడు వాడికి. అది ఇక్కడ వాడికి అక్షపురుషుడు లోపల లేడు. లేకపోయేటప్పుడు చూసుకోండి వాడి జీవితం ఎలా ఉంటుంది. అందుకని సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు. అందుకనే ఒక పదాన్ని వేశారు, దృశ్య ప్రేక్షణే. పశ్యతి పశ్యత పశ్యంతి, దానికి లిట్ ఏమిటి? దదర్శ దదర్శ దదర్శు మరి దీనిలో వస్తుంది. అందుకని దదర్శ చూచెను. ఏం చెప్పాడు సుందరకాండలో? ఏం చెప్పాడు? చూసిరా, చూడవయా అని అన్నాడు. అది చూడవయా అంటే కళ్ళు, కంటి పనింది నీకు అప్పచెబుతున్నా. నీకు కంటిలో అక్షి పురుషుడు పడతాడు. నీ కంటిలో అక్షి పురుషుడు, నీ కంటిలో ఏ అక్షి పురుషుడు ఉన్నాడో అక్షి పురుషుడిని అక్కడ చూసి వస్తావు, చూసి రావా అని చెబుతున్నాడు. అందుకని అక్షి పురుషుడిని చూడటానికి దేవాలయానికి పోతారు. దేవాలయానికి పోయిన తర్వాత ఏమంటే దర్శనం అయిందా? ఎవరైనా సరే దర్శనం అయిందని అంటారు కానీ ఏమండి దేవుడికి ఏమైనా మెళ్ళో ఏమైనా వేశారా లేదా, పట్టు బట్టలు కట్టారా లేదా, ప్రసాదాలు పెడుతున్నారా లేదా, ఇటువంటివి ఏమన్నా ప్రశ్నలు వేస్తారా ఎవరన్నా? ఏం ప్రశ్నలు వేస్తారు? దర్శనం అయిందండి మీకు అంటే దర్శనం అంటే దృశ్య ప్రేక్షణే అనేటువంటి క్రియాపదం. ఈ దృశ్య ప్రేక్షణ క్రియాపదం దేనికి సంబంధించింది? కంటికి సంబంధించిన క్రియాపదం. నీ కన్ను ఆ దర్శనం చేసుకున్నదా? నీ కంటిలో ఉన్నటువంటి అక్ష పురుషుడు ఉన్నాడే అక్కడ పరమ పురుషుని దర్శనం చేసుకున్నదా అని అర్థం. ప్రశ్న అది. అదే బ్రెయిన్ మ్యాన్ ఉన్నాడు అనుకో, గుడికి ఎందుకు వస్తాడు? గుడికి రాడు, ఎక్కడికి మూడు ఆయన అక్కడే కూర్చుంటాడు. కాబట్టి నీ కన్ను ఉన్నది కాబట్టి ప్రయోజనం ఏమిటనంటే ఆ పరమాత్మను దర్శించుము, అది అర్థం. మొట్టమొదట చెప్తున్నది. అందుకని సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మొట్టమొదటి కన్నుకి ఇచ్చినట్టు ఇంపార్టెన్స్ ఇచ్చాడు, తర్వాత వరుసగా అన్నిటికీ ఇచ్చాడు. అట్లా ఆ విధంగా. కాబట్టి వీటిల్లో అక్షపురుషుడు అనేటువంటి ఆయన కూడా ఓంకారం అని చెప్పటము. ఈ ఓంకారం అనేది చెప్పేదాన్ని ఋగ్వేదము సామవేదము అనేటువంటి రెండింటినీ కలిసి, సామవేదంలో ఋగ్వేదం అధిష్ఠితమై ఉన్నది, సామవేదంలో ఋగ్వేదం ఉన్నది. ఋగ్వేద మంత్రాలని సామవేదంలో కూడా పఠిస్తూ ఉంటుంటారు. అది చెబుతూ ఈ వేదము ఎందుకు చెబుతున్నాడంటే ఓంకారము ఈజ్ ఈక్వల్ టు వేదము.
ఓంకారము లేక ఉద్గీతము లేక ప్రణవము. అందుకనక ప్రణవ సర్వ వేదేషు ఎక్కడ వచ్చింది వరకు గీతలు అని ఈ విధంగా చెబుతూ ఇంకా సాగిస్తూ ఉన్నాడనమాట. తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనం సంక్షిప్తంగానే చెప్పుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అసలు లేనటువంటి ఇక్కడ చెబుతున్నాం. ఇది మీకు బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది. ఏది అక్షి పురుషుడు వస్తాడు, బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తాడు, అక్షి పురుషుడు వస్తాడు అనమాట. అందుకే తర్వాత 8వ ఖండం ఓంకారోపాసన చెబుతున్నాడు. ఈ ఓంకారోపాసన ఉద్గీతం ఒకటే కదా అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఈ రెండింటికి ఏమిటి భేదము అనేటువంటి దీనిలో మనకు రేపు మనం అధ్యయనం చేద్దాము. కాబట్టి అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసితో మా సిద్ధమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్తు.